హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎయిస్ ఆన్లైన్. సో ఈ వీడియోలో మనం నవంబర్ మంత్లో ఉన్నటువంటి పార్ట్ 1 కరెంట్ అఫైర్స్ చూడబోతున్నాం. సో ఇంకా టెన్షన్ పడకండి, ఇంకా చాలామంది టెన్షన్లో ఉండొచ్చు. ఇంకా కొద్ది రోజులే ఉందని మనకి నవంబర్, డిసెంబర్ ఈ కరెంట్ అఫైర్స్ ఎలా చదవాలి మీద నేను చెప్పా. ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ ఈ 5 నెలలు పర్ఫెక్ట్గా ప్రిపేర్ అవ్వండి అని చెప్తున్నాను. సో ఈ 5 నెలలే పర్ఫెక్ట్గా ప్రిపేర్ అవ్వండి. ఎందుకంటే డిసెంబర్ మంత్లో మనకు ఒక ఇంపార్టెంట్ నోట్ ఉంటుంది. ఏంటిదంటే ఈ 1 ఇయర్లో జరిగిన ఈవెంట్స్ అన్ని కూడా ఇయర్ రౌండప్ అని చెప్పేసి అన్ని న్యూస్ పేపర్లలో ఇస్తూ ఉంటారు డిసెంబర్ మంత్లో. సో మనం దాన్ని ఎక్కువగా ఫోకస్ చేయడం వల్ల మనకు బెనిఫిట్ ఎక్కువగా ఉంటుంది. మీరు చాలామంది ఇంకా నన్ను అడుగుతూ ఉన్నారు పర్సనల్గా కూడా, సార్ ఇంకా కొన్ని కరెంట్ అఫైర్స్ ఎక్కువగా పెట్టండి అని. సో ఎక్కువ మొత్తంలో డంప్ చేయడం వల్ల ఉపయోగం ఏం లేదు. కరెంట్ అఫైర్స్ పెట్టాలంటే ఇన్ని కూడా పెట్టచ్చు, ఏముందమ్మా. కానీ దానివల్ల డంప్ చేయడం వల్ల ఎవరికి ఉపయోగం లేదు. మనకి ఎగ్జామ్కి ఎంత అవసరమో అంతవరకు ఉంటేనే బెటర్. నేను మీకు చాలాసార్లు చెప్పాను, మళ్ళీ చెప్తున్నా. కరెంట్ అఫైర్స్లో అన్ని క్వశ్చన్స్, ఎగ్జామ్లో వచ్చిన క్వశ్చన్స్ అన్ని ఎవరు పెట్టలేరు. 85% మాత్రమే మనం పెట్టగలము. అది మీరు గుర్తుంచుకొని ప్రిపేర్ అవ్వాలని చెప్తున్నా నేను. ఓకేనా? సో మీరు అర్థం చేసుకుంటారు అనుకుంటున్నా. ఓకే, నెక్స్ట్. సో వరల్డ్ సునామీ అవేర్నెస్ డే. సునామీ అవేర్నెస్ డే ఎవ్రీ ఇయర్ నవంబర్ 5th అనేది సెలబ్రేట్ చేసుకుంటాం. అంతకుముందు లేదు, కానీ 2015 ఇయర్లోనే ఇది స్టార్ట్ చేసాం. అంతకుముందు లేదు, ఎందుకంటే అప్పుడెప్పుడో లాంగ్ బ్యాక్ జపాన్లో హిస్టారికల్ టైంలో నవంబర్ 5th రోజు సునామీ వచ్చిందని చెప్పేసి జపాన్ వాళ్ళు ఈ డేని సో అలా డిక్లేర్ చేయడం జరిగింది. 2015 నుంచి అది స్టార్ట్ చేయడం జరిగింది. ఏది వరల్డ్ సునామీ అవేర్నెస్ డే. ఎవ్రీ ఇయర్ మన నవంబర్ 5th రోజు వరల్డ్ సునామీ అవేర్నెస్ డేగా సెలబ్రేట్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. వెరీ క్లియర్. సో దీన్ని ఎవరు ఆర్గనైజ్ చేస్తారంటే యుఎన్ డిజాస్టర్ రిస్క్ రిడక్షన్ ఇన్ కొలాబరేషన్ విత్ యునైటెడ్ నేషన్స్. ఓవరాల్ గుర్తుపెట్టుకోవాలంటే యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ అనేది ఆర్గనైజ్ చేస్తుంటుంది. మరి జనరల్గా ప్రతి సంవత్సరం థీమ్ మారుతుంటుంది కదా. ఈ సంవత్సరం 2022కి థీమ్ ఆఫ్ ద వర్డ్ సునామీ అవేర్నెస్ డే తీసుకుంటే మనకి ఇది థీమ్ గుర్తుపెట్టుకోవాలి. ఎర్లీ వార్నింగ్ అండ్ ద ఎర్లీ యాక్షన్ బిఫోర్ ఎవ్రీ సునామీ. ఎర్లీ వార్నింగ్, ఎర్లీ యాక్షన్ బిఫోర్ ఎవ్రీ సునామీ అనే థీమ్ తోటి ఈ సంవత్సరం మన నవంబర్ 5th రోజు మనం సునామీ అవేర్నెస్ డేని సెలబ్రేట్ చేయడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి వరల్డ్ సిటీస్ డే. అక్టోబర్ 31ని ఎవ్రీ ఇయర్ వరల్డ్ సిటీస్ డేగా సెలబ్రేట్ చేస్తాము. అది కూడా యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ డిక్లేర్ చేసింది వరల్డ్ సిటీస్ డేగా. ఈ సంవత్సరానికి కనుక తీసుకుంటే మనకి వరల్డ్ సిటీస్ డే యొక్క థీమ్ వచ్చేస్తే మనకి చూడండి, ఇక్కడ మీరు చూడొచ్చు, ఇక్కడ అండర్లైన్ చేస్తున్నా చూడండి. బెటర్ సిటీ, చూడండి, బెటర్ లైఫ్ అండ్ యాక్ట్ టు లోకల్ టు గ్లోబల్. యాక్ట్ లోకల్ టు గ్లోబల్, బెటర్ సిటీ అండ్ ద బెటర్ లైఫ్. సో బెటర్ సిటీ అండ్ ద బెటర్ లైఫ్ అనే థీమ్ తోటి మనకి చేయడం జరిగింది. ద గ్లోబల్ అబ్జర్వెన్స్ ఆఫ్ ద వరల్డ్ సిటీస్ డే ఇన్ ద 2022 ఈజ్ ఆర్గనైజ్డ్ ఇన్ ద షాంఘై, ద పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ ద చైనా. ఇది షాంఘైలో ఈ సంవత్సరం వరల్డ్ సిటీస్ డేని మన షాంఘై సిటీలో ఆర్గనైజ్ చేయడం జరిగింది. బెస్ట్ సిటీస్ అండ్ ద బెస్ట్ లైఫ్ అనే థీమ్ తోటి దీన్ని మనం చేయడం జరిగింది. అలాగే మన సిటీస్లలో అర్బన్ మొబిలిటీ అంటే ట్రాన్స్పోర్టేషన్ సిటీస్లో ఏవైతే పెద్ద పెద్ద సిటీస్ ఉన్నాయో ఆ సిటీస్లలో ట్రాన్స్పోర్టేషన్ని ఎలా చేయాలి, మన రోడ్ ట్రాన్స్పోర్టేషన్ ఎలా పెంచాలి, మోనో రైల్ని ఎలా పెంచాలి, మెట్రో రైల్ని ఎలా పెంచాలి, రైల్వే మార్గాలను ఎలా పెంచాలి, ఇవన్నీ ట్రాన్స్పోర్టేషన్ ఉంటాయి కదమ్మా. సో ఆ ట్రాన్స్పోర్టేషన్కి సంబంధించిన దాన్ని ఏమంటాం మనం, అర్బన్ మొబిలిటీ ఇండియా అని చెప్తుంటాం. సో అలా మన అర్బన్ మొబిలిటీ ఇండియా సమ్మిట్ అనేది కూడా మనకు జరిగింది. ఇక్కడ మనకి కోచి, కేరళలో జరిగింది. సో వెరీ ఇంపార్టెంట్. సో ఇది ఈ అర్బన్ మొబిలిటీ సమ్మిట్. అర్బన్ మొబిలిటీ అంటే ట్రాన్స్పోర్టేషన్కి సంబంధించి మనకు జరిగింది. సో దేంతో, ఏ థీమ్ తోటి జరిగింది? ఆజాదీకి అమృత్ మహోత్సవ్ 75, దట్ ఈస్ అ సస్టైనబుల్ ఆత్మనిర్భర్ అర్బన్ మొబిలిటీ అని. సో మొబిలిటీ అంటే ఇక్కడ సో ఇప్పుడు మనం అర్థం చేసుకోవాల్సింది ట్రాన్స్పోర్ట్ అమ్మ బుజ్జి బంగారాలు. ఓకేనా? సో ట్రాన్స్పోర్ట్, సో అర్బన్ ఏరియాస్లలో ఎలా ట్రాన్స్పోర్ట్ని ఇంక్రీజ్ చేయాలి అన్న దాని గురించే సో ఈ సమ్మిట్ అనేది జరిగింది. కోచి, కేరళలో ఉంది మనకి. ఓకే, ఈ రెండు సిటీస్కి సంబంధించిన వరల్డ్ సిటీస్ది డే అనేది ఎక్కడ సెలబ్రేట్ చేసాం? షాంఘైలో సెలబ్రేట్ చేసాం. నెక్స్ట్ వరల్డ్ అర్బన్ మొబిలిటీ సమ్మిట్, సో ఇది ఇండియాలో జరిగింది మనకి. సో ఇక్కడ అర్బన్ మొబిలిటీ ఇండియా సమ్మిట్ అనేది ఎక్కడ జరిగింది? కోచిలో జరిగింది. వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఓకేనా? రైట్. నెక్స్ట్ ఫిక్కీ. సో ఫిక్కీ అంటే మనకి ఇండస్ట్రీస్ వాళ్ళందరూ కూడా కలిపి ఆర్గనైజేషన్ ఉంటుంది కదా, ఇండస్ట్రీ వాళ్ళందరూ, దాన్ని మనం ఫిక్కీ అంటాం. ఫెడరేషన్ ఆఫ్ ద ఇండియన్ ఛాంబర్స్ ఆఫ్ ద కామర్స్ ఇండస్ట్రీ ఫెరీ. సో ఫిక్కీ దీనికి చూస్తే మనకి సో ఇక్కడ శుభ్రాకాంత్ పాండా ప్రెసిడెంట్గా ఎలక్ట్ అవ్వడం జరిగింది. దీనికి ఫిక్కీ ఇండియాకి ఫర్ ద పీరియడ్ ఆఫ్ ద 2022 అండ్ 23కి సో ఓపెన్ అవ్వడం జరిగింది. ఈజ్ ద ఫస్ట్ ఒడిశా ఇండస్ట్రియలిస్ట్ టు హోల్డ్ ద పొజిషన్. సో ఒడిశా నుంచి మొట్టమొదటిసారిగా సో ఇతను ఈ పోస్ట్కి ఎలక్ట్ అవ్వడం జరిగింది. ఏ పోస్ట్కి? మనకి ఫిక్కీ ప్రెసిడెంట్గా. ఎవరు? పాండా. సో గుర్తుపెట్టుకోండి, పాండా అని గుర్తుపెట్టుకోండి, లేదంటే సో ఇదైనా గుర్తుపెట్టుకోండి. ఎవరు? లేదంటే శుభ్రాకాంత్ పాండా. ఓకే, రైట్. నెక్స్ట్ లూలా డిసిల్వా, బ్రెజిల్ ప్రెసిడెంట్గా ఎలక్ట్ అవ్వడం జరిగింది మనకి. బ్రెజిల్. సో బ్రెజిల్ కరెన్సీ వచ్చేసి రియాల్. రైట్. సో ఇప్పుడు బ్రెజిల్ కరెన్సీ ఏంటిదమ్మా? రియాల్ ఇస్ ద బ్రెజిల్ కరెన్సీ. ఓకే, రైట్. నో సో లూలా డిసిల్వా, నువ్వు ఏం గుర్తుపెట్టుకుంటావా నీ ఇష్టం, కానీ సిల్వా గుర్తుపెట్టుకుంటావా, డిసిల్వా గుర్తుపెట్టుకుంటావా, లూలా గుర్తుపెట్టుకుంటావా, సో నీ ఇష్టం. లూలా బ్రెజిల్.
సో బ్రెజిల్ యొక్క ప్రెసిడెంట్గా ఎవరు ఎలక్ట్ అవ్వడం జరిగింది మనకి? సో లూలా ఎలక్ట్ అవ్వడం జరిగింది. ఎవరు? బ్రెజిల్. సో లేదంటే సిల్వా గుర్తుపెట్టుకోండి. సిల్వా, లూలా నీ ఇష్టం, ఏదో ఒకటి గుర్తుపెట్టుకో. లూలా డి సిల్వా మనకి బ్రెజిల్ ప్రెసిడెంట్గా ఎలక్ట్ అవ్వడం జరిగింది. సో ఫర్ ద బ్రెజిల్ ఫర్ ద 2 టర్మ్, ప్రీవియస్లీ సర్వ్డ్ యాజ్ ద ప్రెసిడెంట్ ఫర్ ద 2 టర్మ్స్. అంతకుముందు 2 సార్లు పనిచేశాడు. 2003 నుంచి 2006 వరకు, అలాగే 2007 నుంచి 2010 వరకు ఆల్రెడీ 2 టర్మ్స్ మనకి పనిచేయడం జరిగింది. ఆ తర్వాత ఇప్పుడు 2022లో మనకి సో మళ్ళీ గెలవడం జరిగింది. ఓకేనా? సో వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది కూడా. బ్రెజిల్ ప్రెసిడెంట్. నెక్స్ట్ కర్ణాటక రత్న అవార్డు టు ద 68th అవార్డు, 67th కన్నడ రాజ్యోత్సవ. కర్ణాటక రత్న అంటే కర్ణాటక గవర్నమెంట్ ఇచ్చేటువంటి హైయెస్ట్ అవార్డు. కర్ణాటక గవర్నమెంట్ ఇచ్చేటువంటి హైయెస్ట్ అవార్డు కర్ణాటక రత్న అని పిలుస్తుంటాము. ఈ కర్ణాటక రత్న మనకి చనిపోవడం జరిగింది లెజెండరీ యాక్టర్ పునీత్ రాజ్ కుమార్. మనకి పునీత్ రాజ్ కుమార్ గారికి సో ఇవ్వడం జరిగింది. మనకి జూనియర్ ఎన్టీఆర్ కూడా సెరమనీ అటెండ్ అవ్వడం జరిగింది. సో కాబట్టి ఇది 1992 నుంచి అవార్డు అనేది స్టార్ట్ చేయడం జరిగింది. సో ఈ అవార్డు స్టార్ట్ చేసినప్పుడు మొట్టమొదటిసారి కూడా వాళ్ళ ఫాదర్కి రావడం జరిగింది. ఎవరికి? రాజ్ కుమార్ గారికి రావడం జరిగింది, వీళ్ళ ఫాదర్. సో పునీత్ రాజ్ కుమార్. సో ఇది ఇతను 9వ రిసిపియంట్ అనమాట. ఇది ఈ కర్ణాటక రత్న అవార్డు రిసీవ్ చేసుకున్నటువంటి 9వ రిసిపియంట్, 9వ సో అవార్డు గ్రహీత 1992లో రావడం జరిగింది. ఇది కర్ణాటక రత్న అవార్డు అనేది కర్ణాటక గవర్నమెంట్ ఇచ్చేటువంటి హైయెస్ట్ అవార్డు అనేది రావడం జరిగింది. ఎవరికి? పునీత్ రాజ్ కుమార్కి. నెక్స్ట్ వచ్చి ఫ్రెంచ్ గవర్నమెంట్ ఇచ్చే హైయెస్ట్ అవార్డుని మనము సో ఇవ్వడం జరిగింది. ఎవరికి? అరుణా శ్రీరామ్కి ఫ్రెంచ్ గవర్నమెంట్ ఇచ్చేటువంటి మన దీనికి చావెలియర్ డి ఆర్డర్ అని పిలుస్తుంటాం మనము. అంతకుముందు కూడా చెప్పాం మనం, శశితరూర్ కూడా ఇవ్వడం జరిగిందని చెప్పేసి. శశితరూర్తో పాటు ఇప్పుడు సో అరుణా శ్రీరామ్కి ఇవ్వడం జరిగింది, సింగర్ ఎవరైతే ఉన్నారో. సో ఫ్రెంచ్ గవర్నమెంట్ వాళ్ళ దేశం కోసము మంచిగా ఎవరైతే హెల్ప్ చేస్తారో, వాళ్ళతో మంచి రిలేషన్స్ ఎవరైతే మెయింటైన్ చేస్తారో ఫ్రెండ్స్ తోటి, సో అలాంటి వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంటుంది. దాంట్లో ఈమెకి ఇవ్వడం జరిగింది. ఇది చావెలియర్ డి ఆర్డర్ అనే అవార్డు అనేది మనకి అరుణా శ్రీరామ్కి రావడం జరిగింది. కర్ణాటక వోకల్ సింగర్ ఈమె, కర్ణాటక మ్యూజిక్కి సంబంధించినటువంటి పాటలు పాడే సింగర్ ఈమె. సో ఈమెకి రావడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక కమిటీని ఎస్టాబ్లిష్మెంట్ చేసింది. ఆ కమిటీని రాధాకృష్ణన్ హెడ్ చేస్తున్నాడు మనకి. సో డాక్టర్ రాధాకృష్ణన్ చైర్పర్సన్ ఆఫ్ ద అవార్డ్. సో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ద ఐఐటి కాన్పూర్ యొక్క చైర్పర్సన్ హెడ్ చేస్తున్నాడు దీన్ని. దేనికోసం అంటే ఆ కమిటీ ఏంటి? టు స్ట్రెంథెన్ ద అసెస్మెంట్ అండ్ అక్రిడేషన్ ఆఫ్ ద అవార్డ్ హైయర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్. ఏవైతే భారతదేశంలో ఉన్న పెద్ద పెద్ద హైయర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉన్నాయో వాటికి అక్రిడేషన్ ఇవ్వడం కానీ, లేకుంటే రికగ్నైజేషన్ ఇవ్వడానికి కోసం కానీ ఒక కమిటీ నాకు కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫ్రేమ్ చేయాలి. ఎందుకంటే సో నకిలీ విద్యా సంస్థలు పుట్టగొడుగులాగా వస్తున్నాయి కాబట్టి సో వాటన్నిటి కోసం మనం ఏం చేయాలి? ఒక స్టాండర్డ్ని సెట్ చేయాలి. స్టాండర్డ్ని సెట్ చేయడానికి కోసం, కొత్త రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ సెట్ చేయడానికి కోసం మనకి రాధాకృష్ణన్ అధ్యక్షతలో కమిటీని అపాయింట్ చేయడం జరిగింది. సో దట్ ఇస్ టు స్ట్రెంథెన్ ద అసెస్మెంట్ అండ్ ఆల్సో అక్రిడేషన్ ఆఫ్ ద అవార్డ్ హైయర్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ని అపాయింట్ చేయడం జరిగింది. రైట్. నెక్స్ట్ వన్ ఈపీఎఫ్ఓ. మీ అందరికీ తెలుసు ఈపీఎఫ్ఓ అంటే. మీరు కూడా ఇప్పుడు ఏడబ్ల్యూ అయిన తర్వాత మీకు కూడా మంచిగా జాయిన్ అవుతారు కదమ్మా, మంచిగా జాబ్లు వస్తాయి మంచిగా. ఓకేనా? సో దాంట్లో ఎంప్లాయ్మెంట్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్. సో ఎంప్లాయ్మెంట్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ప్రకారం ఏ రాష్ట్రంలో ఎక్కువ మొత్తంలో మనకి ఈపీఎఫ్ కవరేజ్ అనేది ఉంది, ప్రావిడెంట్ ఫండ్ కవరేజ్ ఉంది అనేది మనకి ఒక డాక్యుమెంట్ రిలీజ్ చేయడం జరిగింది. దీని ప్రకారంగా తీసుకుంటే హైయెస్ట్ ఎంత పాపులేషన్ అనేది కవర్ అయిందంటే చూసుకుంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ ద ఈపీఎఫ్ 61.5% ఆఫ్ ద వర్కింగ్ పాపులేషన్ అండ్ ద సోషల్ సెక్యూరిటీ అండ్ అంబిబద ఆర్గనైజేషన్. అంటే ఎంతమంది అయితే వర్కింగ్ పాపులేషన్ ఉన్నారో, వర్కింగ్ పాపులేషన్లో దాదాపు 61% మందికి భారతదేశంలో ఏముందట? ఈపీఎఫ్ కవరేజ్ ఉందని చెప్తున్నారు. ఎక్కడ? మనకి జనరల్గా ఢిల్లీలో. ఓకేనా? ఢిల్లీలో ఎంతమందికి ఉందట చూడండి. ఢిల్లీలో 61.5% వర్కింగ్ పాపులేషన్ ఎవరైతే ఉన్నారో ఆ వర్కింగ్ పాపులేషన్ అంటే జాబ్ చేసే వాళ్ళలో ఈపీఎఫ్ కవర్ ఉందంట. గోవాలో 51% మందికి, హర్యానా 35% మందికి ఇక్కడ ఉందన్నమాట. ఈ 2 రాష్ట్రాలలో టాప్లో ఉన్నాయి. అంటే వర్కింగ్ పాపులేషన్ వాళ్ళకి కదా ప్రావిడెంట్ ఫండ్ వచ్చేది. అంటే మన శాలరీ నుంచి కట్ అవుతుంది. ఎంత? 12%. మన శాలరీ నుంచి 12% కట్ అయ్యి ఏ కంపెనీ అయితే మనకు జాబ్ ఇచ్చిందో ఆ కంపెనీ కూడా 12% యాడ్ చేస్తుంది. మొత్తం 24% అనేది ఎవ్రీ మంత్ మన అకౌంట్లో యాడ్ అవుతుంటుంది. మనకి రిటైర్మెంట్ అయినప్పుడు కానీ, ఆ కంపెనీ నుంచి నువ్వు బయటకు వెళ్ళినప్పుడు కానీ నీకు ఇస్తారు జనరల్గా. ఓకే, 12+12%. రైట్. ఇప్పుడు అలా సో ఈపీఎఫ్ కవరేజ్ అనేది ఎక్కువగా ఉన్నటువంటి రాష్ట్రాలలో ఢిల్లీ ఉంటే, అతి తక్కువగా లీస్ట్ 2.1, 2.8 అస్సాం, మేఘాలయ, త్రిపుర అనేది చాలా లీస్ట్ జస్ట్ 2.1% ఆఫ్ ద వర్కింగ్ పాపులేషన్ మాత్రమే కవర్ అయిందంట దేంట్లో? ఈపీఎఫ్లో. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. సో ఎంప్లాయ్మెంట్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఇచ్చిన డేటా ప్రకారం లోయెస్ట్ అనేది ఈ రాష్ట్రాల్లో రికార్డ్ అయింది. త్రిపుర కానీ, అస్సాం కానీ, మేఘాలయలో అతి తక్కువగా రికార్డ్ అయింది. హైయెస్ట్ వచ్చేసి మనకి ఢిల్లీ, గోవా, హర్యానాలో ఎక్కువ మొత్తంలో ప్రావిడెంట్ ఫండ్ కింద కవర్ చేయడం జరిగింది. ఎవరు? వర్కింగ్ పాపులేషన్ని. నెక్స్ట్ బెస్ట్ కంట్రీస్ ఇన్ ద వరల్డ్. సో యునైటెడ్ నేషన్, యుఎస్లో ఉన్నటువంటి అమెరికాలో ఉన్నటువంటి ఒక న్యూస్ ఆర్గనైజేషన్స్ కానీ అండ్ వరల్డ్ రిపోర్ట్స్
వీళ్ళందరూ కూడా కలిసి ఏం చేశారంటే ఈ రిపోర్ట్ని తయారు చేశారు. యూఎన్ న్యూస్ అండ్ వరల్డ్ రిపోర్ట్స్ అనే 2 ఆర్గనైజేషన్స్ కలిపి బెస్ట్ కంట్రీస్ ఇన్ ద 2022 అని తీసుకున్నప్పుడు 85 దేశాల యొక్క డాటా తీసుకొని తయారు చేశారు. అన్ని రకాల పారామీటర్ని తీసుకుని దాంట్లో ఇండియా అనేది 31వ ర్యాంక్లో ఉంది బెస్ట్ కంట్రీస్ ఇన్ ద వరల్డ్ లోపల. 85 కంట్రీస్లో కనుక తీసుకుంటే యూఎస్ న్యూస్ ఏజెన్సీ కానీ వరల్డ్ రిపోర్ట్ అనే 2 ఆర్గనైజేషన్స్ కలిసి మనకు ఈ రిపోర్ట్ని ప్రిపేర్ చేయడం జరిగింది. ఈ రిపోర్ట్ ప్రకారం తీసుకుంటే ఇండియా అనేది 31 ర్యాంక్లో ఉండే బెస్ట్ కంట్రీగా స్విట్జర్లాండ్ అండ్ దెన్ ఫాలోడ్ బై ద వర్డ్ జర్మనీ అనేది 1-2 ర్యాంక్లలో ఉన్నాయి. ఇండియా అనేది 31వ ర్యాంక్లో ఉంది బెస్ట్ కంట్రీస్ లిస్ట్ బై ద వర్డ్ యూఎస్ న్యూస్ అండ్ ద వరల్డ్ రిపోర్ట్ ఆర్గనైజేషన్ ఇచ్చిన దాని ప్రకారం మనం 31వ బెస్ట్ కంట్రీస్గా ఉన్నాం అవుట్ ఆఫ్ ద వర్డ్ 85 కంట్రీస్. నెక్స్ట్ రిలయన్స్ ఇండస్ట్రీస్ అనేది ఏమని చెప్తున్నాడు, వరల్డ్స్ బెస్ట్ ఎంప్లాయర్ ర్యాంకింగ్స్ 2022 అట. సో వరల్డ్స్ బెస్ట్ ఇది ఎవరు ఇచ్చారు, ఫోర్బ్స్ ఇచ్చారు. ఇది కూడా ఇంపార్టెంట్ అమ్మా. ఏ ఆర్గనైజేషన్ ఇచ్చింది, ఫోర్బ్స్ ఆర్గనైజేషన్ ఇచ్చినటువంటి వరల్డ్ బెస్ట్ ఎంప్లాయర్స్ అంటే ఎంప్లాయ్మెంట్ని ప్రొవైడ్ చేస్తున్న సంస్థలలో అంటే ఎంప్లాయీస్కి ఇచ్చే గౌరవం కానీ వాళ్ళకి ఇచ్చే సాలరీస్ కానీ వాళ్ళు మంచిగా చూసుకునే విధానం కానీ బాగా ఉంటే ఆటోమేటిక్గా ఏమైతే ఆ కంపెనీకి బెస్ట్ ఎంప్లాయర్ అవార్డు అనేది రావడం జరుగుతుంది. సో ఆ బెస్ట్ ఎంప్లాయర్ అవార్డులో చూసుకుంటే మరి ప్రపంచంలో కనుక ఫోర్బ్స్ మ్యాగజైన్ ప్రకారం తీసుకుంటే సామ్సంగ్ గ్రూపే బెస్ట్ మనకి రావడం జరిగింది. సో మనకి సౌత్ కొరియాకి చెందిన దాంట్లో దాదాపు 2,66,673 మంది పనిచేస్తున్నారు సామ్సంగ్లో. సెకండ్ ప్లేస్లో మైక్రోసాఫ్ట్ యునైటెడ్ స్టేట్స్ ఉంది. కానీ ఫస్ట్ అయితే సామ్సంగ్ అనేది బెస్ట్ ఎంప్లాయర్స్ అవార్డు అనేది రావడం జరిగింది. ఎవరి ప్రకారం, ఫోర్బ్స్ మ్యాగజైన్ ప్రకారం బెస్ట్ ఎంప్లాయర్ అవార్డు గోస్ టు సామ్సంగ్. అండ్ దాంతోపాటు మరి ఇండియా నుంచి ఏమైనా తీసుకుందంటే ఇండియా నుంచి మనకు రిలయన్స్ ఇండస్ట్రీస్ మాత్రమే ఒకటి ఉంది. దీని యొక్క ర్యాంక్ కనుక చూసుకుంటే ప్రపంచంలో 20వ ర్యాంక్లో ఉంది, ఇండియాలో ఫస్ట్ ప్లేస్లో ఉంది. ఇండియాస్ బెస్ట్ ఎంప్లాయర్ ఏది, రిలయన్స్ ఇండస్ట్రీస్. ప్రపంచంలో తీసుకుంటే మనకి ఏది ఉంది, ఇది ప్రపంచంలో 1వ ర్యాంక్లో ఎవరున్నారు మనకి, సామ్సంగ్. సో ప్రపంచంలో 1వ ర్యాంక్లో సామ్సంగ్ ఉంటే సో దాదాపు 20వ ర్యాంక్లో ఎవరున్నారు మనకి, రిలయన్స్ ఇండస్ట్రీస్ అనేది ఉంది. సో ఇదే ఫస్ట్ ఇన్ ఇండియా, 28th ఇన్ ద వరల్డ్, 28th ఇన్ వరల్డ్ ఫస్ట్ ఇన్ ఇండియా. ప్రపంచంలో ఫస్ట్ ఏది మనకి సామ్సంగ్ అనేది ప్రపంచంలో ఏంటిది ఫస్ట్ ర్యాంక్లో ఉంది బెస్ట్ ఎంప్లాయర్స్ అవార్డ్స్ కేటగిరీ లోపల. ఓకేనా, మ్యాగజైన్ ఇంపార్టెంట్ అమ్మా బుజ్జి. సో మ్యాగజైన్ ఏది, ఫోర్బ్స్ ఇది గుర్తుపెట్టుకోవాలి మళ్ళీ. ఓకేనా, ఈ మధ్యన ఎగ్జామినేషన్ ఇట్లాంటి చెత్త బిట్ల ఎక్కిస్తున్నాడు, కొంచెం గుర్తుపెట్టుకోవాలి. ఓకే, నెక్స్ట్ అకార్డింగ్ టు ద వర్డ్ అసోసియేషన్ ఆఫ్ ద వర్డ్ మ్యూచువల్ ఫండ్స్ ఇన్ ఇండియా, మహారాష్ట్ర. మ్యూచువల్ ఫండ్స్ ఇండియా అనే అసోసియేషన్ మహారాష్ట్రలో ఉంది. దేన్ని ప్రమోట్ చేస్తుంది, అంతకు మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటిది, మన దగ్గర ఉన్న డబ్బుల్ని తీసుకుపోయి షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ పెడతాడు. నా దగ్గర 10 రూపాయలు, నీ దగ్గర 10 రూపాయలు, ఇంకొకరి దగ్గర 10 రూపాయలు, అందరి దగ్గర ఉన్న 10 రూపాయలు తీసుకుపోయి 100 రూపాయలు అయినాయి అనుకున్నా, 100 రూపాయలు తీసుకుపోయి షేర్ మార్కెట్లో పెడతాడు. ఇన్వెస్ట్మెంట్ షేర్ మార్కెట్లో పెట్టి షేర్ మార్కెట్లో వచ్చిన ప్రాఫిట్లను మనకు మళ్ళీ షేర్ చేస్తాడు అనమాట. ఓకేనా, సో అందువల్ల ఈ మ్యూచువల్ ఫండ్స్ యొక్క పెనెట్రేషన్ అనేది ఎంతమంది మ్యూచువల్ ఫండ్స్ మీద అవేర్నెస్ ఉంది, ఎంతమందికి భారతదేశంలో మ్యూచువల్ ఫండ్స్ని కొన్నారు అన్న డాటా తీసుకొని ర్యాంకింగ్స్ కనుక ఇస్తే మనకి ఎక్కువ మొత్తంలో మళ్ళీ మహారాష్ట్రలోనే ఎక్కువ మంది మ్యూచువల్ ఫండ్స్ కొన్నారట చెప్తుంది. మహారాష్ట్ర అండ్ ద న్యూఢిల్లీ అండ్ ద గోవా హ్యావ్ ద వాట్ మ్యాక్సిమం మ్యూచువల్ ఫండ్ పెనెట్రేషన్ ఇన్ ఇండియా. మ్యూచువల్ ఫండ్స్ పెనెట్రేషన్ అంటే వాళ్ళందరికీ మ్యూచువల్ ఫండ్స్ గురించి తెలుసు కాబట్టి కొనుక్కున్నారు. ఇంకెవరికి తెలుసు మ్యూచువల్ ఫండ్స్ అంటే మనకే సరిగ్గా తెలియదు. కాబట్టి చాలా మందికి ఇంకా మ్యూచువల్ ఫండ్స్ గురించి ఎవరికి తెలియదు. సో తెలిసిన దాంట్లో 60% మంది పెనెట్రేషన్ లెవెల్ హైయెస్ట్గా మనకి మహారాష్ట్రలో 60 కానీ, న్యూఢిల్లీలో 42%, గోవాలో 28% పెనెట్రేషన్ తోటి ఎక్కువ మంది మ్యూచువల్ ఫండ్స్ని కొనుక్కుంటున్నారు. ఎక్కువ మంది మ్యూచువల్ ఫండ్స్ని కొనుక్కోవడం అంటే ఏంటిది, సో ఒకేసారి షేర్లు మొత్తం కొనుక్కుండా మనం ఏం చేస్తాం, మన దగ్గర ఉన్న డబ్బులు తీసుకుపోయి ఒక కంపెనీకి ఇస్తాం. ఆ కంపెనీ ఏం చేస్తుంది, షేర్ మార్కెట్కి ఇన్వెస్ట్మెంట్ పెడుతుంది, సింపుల్గా చెప్పాలంటే. ఓకే రైట్, అలా మ్యూచువల్ ఫండ్స్కి సంబంధించి పర్ క్యాపిటా యావరేజ్ అసెట్స్ అండర్ ద వర్డ్ మ్యూచువల్ ఫండ్స్ తీసుకుంటే 1,36,000 రూపాయలు అనేది యావరేజ్గా ఇన్వెస్ట్మెంట్ పెట్టారంట మ్యూచువల్ ఫండ్స్లో. ఇక్కడ మహారాష్ట్రలో, అది న్యూఢిల్లీలో 1,66,000, గోవాలో 1,47,000 అనేది యావరేజ్గా వాళ్ళు మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టి ఉన్నారు. పర్సంటేజ్ ప్రకారం తీసుకుంటే 60% మంది తీసుకున్నారు. సో ఇక్కడ మహారాష్ట్రలోనే 60% మందికి మ్యూచువల్ ఫండ్స్ మీద అవేర్నెస్ ఉన్నట్టు తెలుసు. అంటే మ్యూచువల్ ఫండ్స్ మీద తీసుకునే అవేర్నెస్ ఉందంటే వాళ్ళందరికీ కూడా ఏమున్నట్టు మా ఫినాన్షియల్ లిటరసీ అనేది ఉన్నట్టు. ఓకేనా రైట్, నెక్స్ట్ ఫర్ ద ఫస్ట్ టైమ్ ఇన్ ఇండియా హోస్ట్ అవార్డ్ యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ కౌంటర్ టెర్రరిజం మీటింగ్ ఎట్ ద ముంబై అండ్ ద ఢిల్లీ అండ్ ద యుఎన్ఎస్ఎస్ మీద ఢిల్లీ డిక్లరేషన్. సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియాని మొట్టమొదటిసారిగా మనకి సో ఈ ఢిల్లీలో ఇప్పుడు ఆన్సర్ ఏం పెట్టాలంటే ఢిల్లీ అని పెట్టాలి. ఓకేనా, అది ముంబైలో అంటే ఎందుకంటే ఫైనల్ కన్క్లూజన్ ఢిల్లీలో జరిగింది. సో డ్యూరింగ్ ద మీటింగ్ దట్ ద నాన్ బైండింగ్ డాక్యుమెంట్ ఈస్ నోన్ యాజ్ వాట్ ఢిల్లీ డిక్లరేషన్ ఈస్ ఆన్ ద వాట్ కౌంటరింగ్ ఆఫ్ ద వాట్ యూజ్ ఆఫ్ ద న్యూ ఎమర్జింగ్ టెక్నాలజీ ఫర్ ద టెర్రరిస్ట్ అనే దానిపైన ఢిల్లీ డిక్లరేషన్ డిక్లేర్ చేయడం జరిగింది. సో ఎగ్జామినేషన్లో ఢిల్లీ డిక్లరేషన్ అంటే ఏమని అడగచ్చు, ఢిల్లీ డిక్లరేషన్ అనేది కౌంటర్ టెర్రరిజాన్ని అంతమొందించడానికి కోసం సో యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ సమ్మిట్ ఆర్గనైజ్ చేయడం జరిగింది. 2022లో సమ్మిట్ అనేది మనకి న్యూఢిల్లీలో జరగడం జరిగింది. ఫర్ ద ఫస్ట్ టైం ఇండియా హోస్ట్ అవార్డ్ సో యుఎన్ కౌంటర్ టెర్రరిజం కాన్ఫరెన్స్. ఇక్కడ చూడండి, యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ కౌంటర్ టెర్రరిజం
కమిటీ యొక్క మీటింగ్ అనేది ఇక్కడ జరిగింది మనకి. ఎక్కడ? న్యూఢిల్లీలో జరగడం జరిగింది. ఓకేనా? సో ఇది న్యూఢిల్లీ అని పెట్టండి ఆన్సర్ అనేది. వెరీ ఇంపార్టెంట్ క్వెషన్ ఇది కూడా. ఢిల్లీ డిక్లరేషన్ దేనికి సంబంధించిందని కూడా అడగవచ్చు. వెరీ రీసెంట్‌గా ఢిల్లీ డిక్లరేషన్ అనేది న్యూస్‌లో ఉంది. దేనికి సంబంధించింది అంటే ఏంటిదంటే కొత్త టెక్నాలజీ గాని, డబ్బులు గాని టెర్రరిజానికి ఇవ్వకూడదు. ఇస్తే టెర్రరిజం పెరుగుతది. దానికోసం ఏం చర్యలు తీసుకోవాలన్న ఒక డాక్యుమెంట్ రిలీజ్ చేశారు. ఆ డాక్యుమెంట్ పేరు ఏంటిది మనకి? ఢిల్లీ డిక్లరేషన్. నెక్స్ట్ ఏం కనిపిస్తుంది? C-95 అంట. C-295. సో ద ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ లేడ్ ద ఫౌండేషన్ ఫర్ ద వాట్ C-95 ట్రాన్స్‌పోర్ట్. చూడండి ఇక్కడ మీకు కనిపిస్తుంది ఇగో ఇది. ఇది కనిపించేదంటే C-295 ఎయిర్ క్రాఫ్ట్. ఇలాంటి ఎయిర్ క్రాఫ్ట్ అనేది భారతదేశంలో ఇప్పటివరకు మ్యానుఫ్యాక్చర్ చేయలేదు. C-295 ట్రాన్స్‌పోర్ట్ ఎయిర్ క్రాఫ్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీని ఎక్కడ స్టార్ట్ చేశారంటే వడోదరలో స్టార్ట్ చేయడం జరిగింది. సో ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ గారు మనకి ఫౌండేషన్ స్టోన్ వేయడం జరిగింది. దేనికి సంబంధించి? C-95 ట్రాన్స్‌పోర్ట్ ఎయిర్ క్రాఫ్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ ఏదైతే ఉందో దానికి ఫౌండేషన్ స్టోన్ వేయడం జరిగింది గుజరాత్‌లో. సో దీనికి టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్ వాళ్ళు గాని, నెక్స్ట్ అంటే ఎయిర్ బస్ డిఫెన్స్ అండ్ స్పేస్ వాళ్ళు గాని వీళ్ళు చేయడం జరిగింది మనకి వీళ్ళు. ఓకేనా? టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్ గాని, ఎయిర్ బస్ వాళ్ళు గాని. నెక్స్ట్ దిస్ ఇస్ ద ఫస్ట్ ప్రాజెక్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఇన్ ఇండియా విచ్ మిలిటరీ ఎయిర్ క్రాఫ్ట్ విల్ బి మ్యానుఫ్యాక్చర్డ్ ఇన్ ఇండియా అండ్ ద టెక్నాలజీ ట్రాన్స్ఫర్ బై ద వాట్ ప్రైవేట్ సెక్టర్. ఓకే. వాళ్ళు ఫ్రాన్స్ కంపెనీ యొక్క ఎయిర్ బస్ ఏదైతే ఉందో, స్పెయిన్ యొక్క ఎయిర్ బస్ కంపెనీ ఫ్రాన్స్ జనరల్‌గా ఎయిర్ బస్ అనేది సో కొన్ని డిఫెన్స్ అనేది స్పెయిన్‌కి సంబంధించింది కూడా ఉంది. సో ఈ ఫస్ట్ టైం భారతదేశంలో ఒక ప్రైవేట్ కంపెనీ గవర్నమెంట్‌కి టెక్నాలజీ ఇచ్చి దాన్ని మ్యానుఫ్యాక్చర్ చేయడం. జనరల్‌గా మన దగ్గర టెక్నాలజీ లేదు. ఇది ప్రైవేట్ కంపెనీ మ్యానుఫ్యాక్చర్ చేసే టెక్నాలజీ. ఆ ప్రైవేట్ కంపెనీ అనేది మన గవర్నమెంట్‌కి కూడా ఇచ్చేసి టెక్నాలజీ ద్వారా దాన్ని మ్యానుఫ్యాక్చర్ చేయడం జరుగుతుంది. ఓకేనా? అందువలన ఏమన్నాడు? దిస్ ఈస్ ద ఫస్ట్ ప్రాజెక్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఇన్ విచ్ మిలిటరీ ఎయిర్ క్రాఫ్ట్ విల్ బి మ్యానుఫ్యాక్చర్డ్ ఇన్ ఇండియా అండర్ ద టెక్నాలజీ ట్రాన్స్ఫర్ బై ద వాట్ ప్రైవేట్ సెక్టార్. ఓకేనా? సో కాబట్టి ఇది ట్రాన్స్‌పోర్ట్ దీన్ని. సో జనరల్‌గా ఇవన్నీ కూడా ఇండియాకి ఔట్ సైడ్‌గా మ్యానుఫ్యాక్చర్ అయ్యేటివి. కానీ ఇప్పుడు ఇండియాలో కూడా మ్యానుఫ్యాక్చర్ అవుతున్నాయి. మన టాటా అడ్వాన్స్డ్ డిఫెన్స్ సిస్టమ్ గాని అండ్ స్పెయిన్ యొక్క ఎయిర్ డిఫెన్స్ అండ్ స్పేస్ గాని వాళ్ళ సహకారంతోటి మనకు వడోదరలో ఫౌండేషన్ స్టోన్ వేయడం జరిగిందనమాట దీనికి సంబంధించి. ఏది? సో ఈ C-95 ఎయిర్ క్రాఫ్ట్. సో ఇదేంటిదంటే క్యారీ చేయడానికి కోసం ఏమైనా యుద్ధ సమయంలో అవసరమైనటువంటివి ఉంటాయి కదా! సో వాటిని మన ఫుడ్ మెటీరియల్స్ గాని, వీటి గాని ట్రాన్స్‌పోర్ట్ చేయడానికి ఉపయోగపడతాయి. అన్నామలై టైగర్ రిజర్వ్. సో అన్నామలై టైగర్ రిజర్వ్ అనేది మనకి పొల్లాచిలో ఉంది. తమిళనాడు పొల్లాచిలో ఉంది. సో పొల్లాచి తమిళనాడులో ఉన్నది అన్నామలై టైగర్ రిజర్వ్. సో ఈ అన్నామలై టైగర్ రిజర్వ్ అనేది మనకేంటిదంటే ఎలిఫెంట్ అడాప్షన్ స్కీమ్‌ని ఎవరైనా ఎలిఫెంట్స్‌ని అడాప్ట్ చేసుకుంటే వాళ్ళ కోసం ఇవ్వడం జరుగుతది. ఎలిఫెంట్స్‌ని ఏవైతే అడాప్ట్ చేసుకొని మనం వాటికి ఫుడ్ ఇయ్యడానికి కోసం, ఆహారం కోసం డబ్బులు ఏవైతే మనం స్పెండ్ చేస్తామో అవన్నీ కూడా ఇన్‌కమ్ టాక్స్ యాక్ట్ కింద మనం చూపించుకోవచ్చు. మనకు టాక్స్ ఎగ్జంప్షన్ ఉంటదనమాట. యానిమల్స్‌ని కాపాడినందుకు మనం ఎంతైతే ఖర్చు పెడుతున్నామో అదంతా కూడా మనకేమైతదంటే టాక్స్ ఎగ్జంప్షన్ అనేది దొరుకుతూ ఉంటుంది. సో కాబట్టి ఇది ఇంపార్టెంట్. ఏది? అన్నామలై టైగర్ రిజర్వ్. సో అన్నామలై టైగర్ రిజర్వ్ అనేది ఎక్కడుంది మనకి? తమిళనాడులోని పొల్లాచిలో ఉంది మనకి. వాళ్ళు ఒక ఎలిఫెంట్ అడాప్షన్ స్కీమ్‌ని దత్తత తీసుకోవచ్చనమాట ఎలిఫెంట్స్‌ని. ఓకే. రైట్. నెక్స్ట్ రీనేమ్ ద వాట్ చండీగఢ్ ఎయిర్‌పోర్ట్. చండీగఢ్‌లో ఏదైతే ఎయిర్‌పోర్ట్ ఉందో పంజాబ్ రాష్ట్రానికి చెందిన షహీద్ భగత్ సింగ్ ఎయిర్‌పోర్ట్‌గా నామకరణం చేయాలని సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీ అనేది దాని నేమ్ అనేది మార్చడం జరిగింది. ఇది చండీగఢ్‌లో ఉన్నటువంటి ఎయిర్‌పోర్ట్ పేరేంటిది? షహీద్ భగత్ సింగ్ ఎయిర్‌పోర్ట్ అని పేరు మార్చడం జరిగింది. సో నెక్స్ట్ ప్రైమ్ మినిస్టర్ మోదీ లాంచెస్ ద న్యూ కంప్లైంట్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఫర్ ద వాట్ CVC. ఇట్లాంటివి అడుగుతూ ఉంటాడు. అప్పుడప్పుడు చిన్న ఏంటంటే న్యూ కంప్లైంట్ మేనేజ్మెంట్ సిస్టమ్ పోర్టల్ ఫర్ ద వాట్ సెంట్రల్ విజిలెన్స్ కమిషన్. ఇది ఎందుకు లాంచ్ చేశారంటే మనకు విజిలెన్స్ వీక్ జరిగింది. అంటే కరప్షన్ ఎలా నివారించాలి దానికి సంబంధించి ప్రతి ఇయర్ జరుగుతుంటుంది విజిలెన్స్ వీక్. ఈసారి కూడా మనకి విజిలెన్స్ అవేర్నెస్ వీక్ అనేది అక్టోబర్ 31 నుంచి నవంబర్ 6 వరకు జరిగింది. ఏది? విజిలెన్స్ అవేర్నెస్ వీక్. ఈ సంవత్సరానికి గాను విజిలెన్స్ అవేర్నెస్ వీక్ అనేది జరిగింది. 31 అక్టోబర్ నుంచి ఎప్పటివరకు? నవంబర్ 6 వరకు జరగడం జరిగింది. ఓకేనా? సో నెక్స్ట్ ఇక్కడ కూడా ప్రైమ్ మినిస్టర్ మోదీ రిలీజ్ చేశారు ఇవన్నీ కూడా ఎథిక్స్ ఆఫ్ ద గుడ్ ప్రాక్టీసెస్ గాని, సో విజయవాణి అనే ఒక మ్యాగజైన్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. ఇదంతా మనకు అవసరం లేదు. ఇది కూడా అవసరం లేదు. కావాల్సింది మనకి విజిలెన్స్ అవేర్నెస్ వీక్. విజిలెన్స్ అవేర్నెస్ వీక్ అనేది ఈ సంవత్సరము మనకి సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ ఎప్పుడు ఆర్గనైజ్ చేసింది అంటాడు? 31 అక్టోబర్ నుంచి నవంబర్ 6 వరకు. సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ CVC ఏం చేస్తదమ్మా? సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ యొక్క కరప్షన్‌ని చూస్తూ ఉంటది ఎప్పటికప్పుడు. కరప్షన్ చేస్తున్నారా? ఏం చేస్తున్నారా? అన్నదాన్ని చూస్తూ ఉంటుంది మనకి. ఇది సెంట్రల్ విజిలెన్స్ కమిషన్. ఆర్‌బీఐ లాంచెస్ ద పైజర్. సో ఆర్‌బీఐ కూడా మనకి CBDCని లాంచ్ చేయడం జరిగింది. ఆర్‌బీఐది సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ అనే పేరుతోటి ఆర్‌బీఐ కూడా డిజిటల్ కరెన్సీని లాంచ్ చేసింది. డిజిటల్ రూపాయిని లాంచ్ చేయడం జరిగింది. మనకి ఏంటిది? డిజిటల్ రూపీని లాంచ్ చేయడం జరిగింది. అంటే ఇక మీదట మనకి రూ. 10 నోట్లు, రూ. 100 నోట్లు, రూ. 500 నోట్లు, సారీ రూ. 1000
500 గాని, 2000 గాని ఏవైతే నోట్లు ఉన్నాయో, ఆ నోట్లు ఏవైతే ఉన్నాయో, ఆ నోట్ల రూపంలోనే అవి నోట్లు కాకుండా జస్ట్ మనకిప్పుడు ఆన్‌లైన్‌లో కాయిన్స్ రూపంలో అవైలబిలిటీ ఉంటాయి. కోడ్ రూపంలో అవైలబిలిటీ ఉంటాయి. అది మనకు నవంబర్ 1 నుంచి ఆర్‌బీఐ అనేది ఇంట్రొడ్యూస్ చేసింది. కానీ లార్జ్ స్కేల్‌లో కాదు. ఫస్ట్ హోల్‌సేల్ సెగ్మెంట్‌లో ఇంట్రొడ్యూస్ చేశారు. ఆ తర్వాత హోల్‌సేల్‌లో సక్సెస్ అయిపోతే మనకి నెక్స్ట్ అనేది మనకు రీటైల్ మనం కూడా వాడుకోవడానికి అవకాశం ఉంటుంది. ప్రస్తుతానికి దీన్ని ఎట్లా వర్క్ చేస్తున్నాయనేది మనకు తెలియదు. సో, వాళ్ళు దాన్ని పైలట్ బేసిస్ పైన ఇప్పుడు టెస్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఎగ్జామినేషన్‌లో దీన్ని అడగవచ్చు. ఆర్‌బీఐ అనేది ఎప్పటి నుంచి నవంబర్ 1 నుంచి డిజిటల్ కరెన్సీని లాంచ్ చేసింది. ఆ డిజిటల్ కరెన్సీ పేరు ఏంటిదని అడగవచ్చు మనకి. సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ. దాని పేరేంటిది సీబీడీసీ. డిజిటల్ రూపీ కాదమ్మా. అమ్మ బుజ్జి బంగారాలు డిజిటల్ రూపీ కాదు. ఓకేనా? డిజిటల్ రూపీ అని అనుకున్నారు. డిజిటల్ రూపీ కాదు. దాని పేరేంటిది సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీని లాంచ్ చేయడం జరిగింది. సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీని. సో, దీన్ని ఆర్‌బీఐ కంట్రోల్‌లోనే ఉంటదన్నమాట. ఈ సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ ఆర్‌బీఐ గాని, నెక్స్ట్ నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా యూపీఐ అయితే మనం ఎట్లయితే వాడుతున్నామో యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ యూపీఐ అలాంటి సిస్టమ్‌నే వాడుకొని ఇది కూడా యూజ్ చేస్తున్నారు. ప్రస్తుతానికి ఇది పైలట్ బేసిస్ పైన టెస్ట్ జరుగుతుంది. నాకు తెలిసి జనవరి 1 2023 నుంచి అయినా మనకు అందుబాటులోకి వస్తది. ఫస్ట్ అయితే హోల్‌సేల్ సెగ్మెంట్‌లో అంటే పెద్ద పెద్ద ట్రాన్సాక్షన్ జరుగుతాయి కదా! బ్యాంక్ నుంచి పెద్ద పెద్ద కంపెనీస్‌కి హోల్‌సేల్ ట్రాన్సాక్షన్ జరుగుతాయి కదా! దానికోసం దీన్ని ఇప్పుడు పైలట్ బేసిస్ పైన టెస్ట్ చేయడం జరుగుతుంది. నవంబర్ 1, 2022 నుంచి దీన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నాం. అయితే సెంట్రల్ బ్యాంక్ యొక్క కరెన్సీ దీని యొక్క నేమ్ అడుగుతాడు. సో, డిజిటల్ కరెన్సీ దీని యొక్క ఏంటిది సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ సీబీడీసీ. ఓకేనా? సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ దీని యొక్క పేరు ఏంటిది మనకి సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ. అది గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? రైట్. నెక్స్ట్ వన్. క్యాబినెట్ అనేది కొత్తగా అప్రూవల్ తెలిపింది. ఏంటిది అంటే అప్రూవల్ తెలిపింది. ఇది కాదు మనకు కావాల్సింది. ఇది అప్రూవల్ తెలిపింది. ఇది ఇంపార్టెంట్. సో, ఇక్కడ చూడండి. హొల్లాంగ్రీ. ఓకే. హొల్లాంగ్జీ. సో, హొల్లాంజీ ఎయిర్‌పోర్ట్ అనేది మనకి అరుణాచల్ ప్రదేశ్‌లో ఉంది. చిన్న ఎయిర్‌పోర్ట్. ఓకేనా? హొల్లాంజీ ఎయిర్‌పోర్ట్. సో, ఈ హొల్లాంజీ ఎయిర్‌పోర్ట్‌ని గవర్నమెంట్ అనేది పేరు మార్చింది. ఏంది? ధోనియో పోలో అనేది ఒక పేరు మార్చింది. ఈ ధోనియో పోలో ఏంటిదంటే అరుణాచల్ ప్రదేశ్‌లో ఉన్నటువంటి ఒక ట్రెడిషన్ అన్నమాట. అక్కడ ఉన్నటువంటి ఇండో టిబెటన్ బర్మా కమ్యూనిటీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళు సెలబ్రేట్ చేసుకునే ఒక ప్రాక్టీస్ అన్నమాట. ఇండిజినస్ ప్రేయర్. ఇట్ వర్షిపింగ్ ఆఫ్ ద వాట్ డోని అంటే సన్ అండ్ పోలో అంటే మూన్. ఇక డోని అంటే ఏంటిది సన్ అని. ఓకేనా? ఇక్కడ పోలో అంటే ఏంటిది మూన్. సో, ఒక సన్‌ని, మూన్‌ని వర్షిప్ చేసేటువంటి వాళ్ళకుంది. డోనియో పోలో ఇది హొల్లాంగి ఎయిర్‌పోర్ట్ ఏదైతే ఉందో ఇది సన్‌ని వర్షిప్ చేసేదన్నమాట మనకి. ఓకేనా? సో, సన్‌ని వర్షిప్ చేసే ప్రోగ్రామ్ ఇది. సో, దానికోసం డోనియో పోలో అనేది ఉంది. సో, దాన్ని ఈ హొల్లాంగి ఎయిర్‌పోర్ట్ పేరే డోనియో పోలో అనే ఎయిర్‌పోర్ట్ మార్చడం జరిగింది. అంటే వాళ్ళకి గుర్తింపుగా వాళ్ళ ట్రెడిషన్‌ని, వాళ్ళ కల్చర్‌ని రికగ్నైజేషన్ చేయడానికి కోసం సో, మనకి దీన్ని మార్చడం జరిగింది. కొంచెం ఎగ్జామినేషన్‌లో ఇలాంటివే క్వెషన్స్ అడుగుతుంటాడు మనకి. కాబట్టి వెరీ ఇంపార్టెంట్ ఇది. ఇక్కడ అరుణాచల్ ప్రదేశ్‌కి సంబంధించి. నెక్స్ట్ అరుణాచల్ ప్రదేశ్ గెట్స్ అవార్డ్ ఫస్ట్ ఫిష్ మ్యూజియం ఎక్కడ తారిన్‌లో వస్తుంది. తారిన్ అనే సిటీలో వస్తుంది. ఇక్కడ అరుణాచల్ ప్రదేశ్‌లో ఏమొస్తుంది మనకి ఫస్ట్ ఫిష్ మ్యూజియం అనేది రాయడం జరుగుతుంది. అరుణాచల్ ప్రదేశ్‌లోని తవాంగ్ నుండి లోహోదండ్ చాలా అక్కడ లోంగ్‌డింగి వరకి ఎక్కువ మొత్తంలో ఫిషెస్ ఉన్నాయి. సో, వాటినన్నిటిలో రాయడానికి అట్లాగే దట్ ఈస్ ద ఫస్ట్ ఫిష్ మ్యూజియం వుడ్ బి ద పార్ట్ ఆఫ్ ద ఇండియాస్ ఫస్ట్ సో, ఇంటిగ్రేటెడ్ ఆక్వా పార్క్ సో, రాబోతుంది. ఇంటిగ్రేటెడ్ ఆక్వా పార్క్ ఉంది పెద్దది. అరుణాచల్ ప్రదేశ్‌లో ఇండియాస్ ఫస్ట్ ఇంటిగ్రేటెడ్ ఆక్వా పార్క్. ఇది ఆక్వా పార్క్. ఓకేనా? పెద్ద ఆక్వా పార్క్. ఈ ఆక్వా పార్క్‌లో ఈ సైడ్‌కి ఏం కడుతున్నారు? ఒక సైడ్‌కి మ్యూజియం కూడా కడుతున్నారనమాట. సో, ఇది మ్యూజియం కడుతున్నారు. సో, ఇక్కడ తారిన్ అరుణాచల్ ప్రదేశ్‌లో కడుతున్నారు. ఇది నార్త్ ఈస్ట్ ఇండియాలో వస్తున్నటువంటి ఏంటి ఫస్ట్ మ్యూజియం ఫిష్ మ్యూజియం. అలాగే సో, ఇది ఇండియాలో కడుతున్నటువంటి ఫస్ట్ ఏంటిది ఇంటిగ్రేటెడ్ ఆక్వా పార్క్. ఓకేనా? సో, ఇంటిగ్రేటెడ్ ఆక్వా పార్క్. ఈ ఇంటిగ్రేటెడ్ ఆక్వా పార్క్‌లోనే మనకి ఫస్ట్ ఫిష్ మ్యూజియం అనేది రాబోతుంది. ఇక్కడ తారిన్ అరుణాచల్ ప్రదేశ్. గూగుల్ అనేది ఫ్లడ్ హబ్ అనే దాన్ని లాంచ్ చేయడం జరిగింది. వాట్ ఈస్ మీన్ బై ఫ్లడ్ హబ్? సో, ఇది ఫ్లడ్ ఫోర్‌కాస్టింగ్ అన్నమాట. ఫోర్‌కాస్టింగ్ అంటే చూడండి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్డ్ ఫ్లడ్ ఫోర్‌కాస్టింగ్ ప్లాట్‌ఫార్మ్ ద డిస్ప్లేస్ అండ్ ద ఫ్లడ్స్ ఫోర్‌కాస్ట్ యాస్ షోస్ ద ఏరియా వేర్ ద ఫ్లడ్స్ అకర్స్ విత్ ద హెల్ప్ ఆఫ్ ద రిస్క్. సో, మనకి ఏవైతే ఫ్లడ్స్ వస్తున్నాయో ఆ ఫ్లడ్స్‌ని కంట్రోల్ చేయడానికి కోసము ఏ ప్రాంతంలో రిస్క్ ఉంది, ఏ ప్రాంతంలో నెక్స్ట్ ఫ్లడ్స్ రావచ్చు, మన ఫ్లడ్స్ నుంచి ఎలా మనం రక్షించుకోవచ్చు దానికి సంబంధించి ఎప్పటికప్పుడు వార్నింగ్ సిస్టమ్ అన్నమాట. ఫ్లడ్ వార్నింగ్ సిస్టమ్ లాంచ్ చేయడం జరిగింది. దాని పేరు ఏంటిది ఫ్లడ్ హబ్ అని. ఇక్కడ క్వశ్చన్ ఏంటిది రివర్స్‌లో ఉంటుంది. ఫ్లడ్ హబ్ అనేది ఫ్లడ్ వార్నింగ్ ఫోర్‌కాస్ట్ సిస్టమ్ లాంచ్డ్ బై విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్గనైజేషన్ అంటాడు. గూగులా, మైక్రోసాఫ్టా, యాహూవా, నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీయా ఎవరు లాంచ్ చేశారని అంటాడు దీన్ని. సో, కాబట్టి ఈ ఫ్లడ్ హబ్ అనే దాన్ని మనకి ఎవరు లాంచ్ చేయడం జరిగిందమ్మా? గూగుల్ లాంచ్ చేయడం జరిగింది. మనకు వరదలు వచ్చినప్పుడు మనం కాపాడుకోవడానికి ఏం చేయాలని చెప్పేసి ఈ గూగుల్ అనేది లాంచ్ చేయడం జరిగింది. దీన్ని ఫ్లడ్ హబ్. సో, ఈ ఫ్లడ్ హబ్‌ని గూగుల్ లాంచ్ చేయడం జరిగింది. ఓకే. వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్.
నెక్స్ట్ ఐటీ డిపార్ట్మెంట్ లాంచెస్ ద హరిత్ అయాకార్. హరిత్ అయాకార్ అంటే మనకి ఈ ఏవైతే ఐటీ డిపార్ట్మెంట్, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో భారతదేశంలో, ఈ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళందరూ ఏం చేయాలి అంటే వాళ్ళ చుట్టుపక్కల అంటే ఆ ఆఫీస్ యొక్క చుట్టుపక్కల ప్రాంతాల్లో చెట్లను పెంచాలన్నమాట. ఆ చెట్లను పెంచడానికి కోసమే ఇది రాంచడం జరిగింది. హరిత్ అంటే చూడండి, హరియాలి అచీవ్మెంట్ రిజల్యూషన్ బై ద ఇన్కమ్ ట్యాక్స్ దట్ అయాకార్ ఇనిషియేటివ్ ఆన్ ద అకేషన్ ఆఫ్ ద నేషనల్ యూనిటీ డే. నేషనల్ యూనిటీ డే ఎప్పుడు? అక్టోబర్ 31. సో అలా గ్రీనరీ బై ద వాట్ ప్లాంటింగ్ ఆఫ్ ద ట్రీస్ అండ్ క్రియేటింగ్ ద వాట్ మైక్రో ఫారెస్ట్ అరౌండ్ ద ఐటీ డిపార్ట్మెంట్ బిల్డింగ్స్ అండ్ అదర్ పబ్లిక్స్. ఓకేనా? సో ఇవన్నీ కూడా చిన్న చిన్న ఫారెస్ట్లను క్రియేట్ చేయాలన్నమాట. మైక్రో ఫారెస్ట్ ఏవైతే మనకి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ యొక్క బిల్డింగ్స్ ఏవైతే ఉన్నాయో, సో ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ బిల్డింగ్స్ అన్ని చుట్టుపక్కల ప్రాంతాలలో కూడా అన్నిట్లను ఏం చేయాలి మనం? సో ఇవన్నిట్లను క్రియేట్ చేయాలి. దేన్ని? సో చెట్లను పెంచాలన్నమాట. దాని పేరే ఇదనమాట. ఏది? సో హరిత్ అయాకార్, హరిత్ అనే ప్రోగ్రామ్ లాంచ్ చేయడం జరిగింది. దట్ ఈస్ ద హరియాలి అచీవ్మెంట్ రిజల్యూషన్. నెక్స్ట్ సో హెచ్డిఎఫ్సి ఎర్గో ఇది అనేది మనకి ఇన్సూరెన్స్ కంపెనీ. ఇన్సూరెన్స్ కంపెనీ ఏం చేస్తారంటే మనకి పంట నాశనం అయిపోయినప్పుడు ఏం చేస్తామమ్మ, పంట ఎంత నాశనం అయిందని ఫోటోలు తీస్తాం. ఫోటోలు తీసేసి ఇంత పంట నాశనం అయిపోయిందని చెప్పి ఎంత నాశనం అయితే దానికి కాంపెన్సేషన్ ఇస్తాం ఇన్సూరెన్స్ తీసుకున్న వాళ్ళకి. జనరల్గా మీ అందరికీ తెలుసు. అలా ఇప్పుడు ఏం చేశారంటే వీళ్ళు శాటిలైట్ బేస్డ్ తీసుకొచ్చారనమాట. ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ భారతదేశంలోనే ఫస్ట్ శాటిలైట్ ఇండెక్స్ బేస్డ్ ఫార్మ్ ఈల్డ్ ఇన్సూరెన్స్ పాలసీ. ఏదైనా సరే మొత్తము క్రాప్ డ్యామేజ్ ఎంత జరిగింది, ఎలా ఉంది అన్న దాన్ని మొత్తం కూడా మనకు ఒక శాటిలైట్ బేస్డ్ టెక్నాలజీ తోటి తీసుకురావడం జరిగింది. ఇలా శాటిలైట్ బేస్డ్ టెక్నాలజీ తోటి తీసుకొచ్చినటువంటి మొట్టమొదటి బ్యాంకు ఇన్సూరెన్స్ కంపెనీ ఇదే. ఇది హెచ్డిఎఫ్సి ఎర్గో లాంచెస్ ద ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ శాటిలైట్ ఇండెక్స్ బేస్డ్ ఫార్మ్ ఈల్డ్. సో ఎంత డ్యామేజ్ జరుగుతుంది, ఏం చేయాలన్న దానిపైన సో వాళ్ళు శాటిలైట్ బేసిస్ పైన అసెస్మెంట్ చేస్తారంట. గరుడ ఏరోస్పేస్ ఐసిఎస్సి బెంగళూరు సైన్ అవుట్ ద మెమోరాండమ్ ఆఫ్ అండర్ రీసెర్చ్ ప్రాజెక్ట్ ఇన్ జియోగ్రాఫికల్ సర్వేస్. గరుడ ఏరోస్పేస్ అనేది ప్రైవేట్ కంపెనీ. ఐఐఎస్సి బెంగళూరు మీ అందరికీ తెలుసు. వీళ్ళందరూ కూడా 2 years ప్రాజెక్టును లాంచ్ చేయడం జరిగింది. ఈ ప్రాజెక్ట్స్ అనే ఎక్కువ మొత్తంలో డ్రోన్స్ కానీ అన్మాన్ ఎయిర్వేల్ వెహికల్స్ పైన మనకి రీసెర్చ్ చేస్తారంట. నెక్స్ట్ ఐఎంఓ అంటే మనకి సో ఇంటర్నేషనల్ మ్యారిటైమ్ ఆర్గనైజేషన్. ఇంటర్నేషనల్ మ్యారిటైమ్ సముద్రాలకు సంబంధించి, మ్యారిటైమ్ అంటే ఏంటి? సముద్రాలే కదా. సో ఈ సముద్రాలకు సంబంధించిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇది ఫ్రేమ్ చేస్తుంది. ఏది? ఇంటర్నేషనల్ మ్యారిటైమ్ ఆర్గనైజేషన్ ఎక్కడ ఉంటుంది? లండన్లో ఉంటుంది. దీని యొక్క హెడ్ క్వార్టర్ ఐఎంఓ ఏదైతే ఉంటుందో లండన్లో ఉంటున్నది. ఓకేనా? లండన్లో ఇంకో ఆర్గనైజేషన్ కూడా 2 ఆర్గనైజేషన్స్ ఉంటాయి. ఇంకొకటి ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ లండన్లోనే ఉంటుంది. ఓకే, కామన్వెల్త్ ఆర్గనైజేషన్ లండన్లోనే ఉంటుంది. ఇంటర్నేషనల్ మెరిటైమ్ ఆర్గనైజేషన్ కూడా సో లండన్లోనే ఉంటుంది. సో ఐఆమ్ ఏ కామన్ మ్యాన్ అని కూడా గుర్తుపెట్టుకోవచ్చు. ఐఆమ్ ఏ కామన్ మ్యాన్ ఇన్ లండన్ అని. ఓకే, దానికి ఒక కోడ్ ఉంది. ఐఆమ్ ఏ కామన్ మ్యాన్ ఇన్ లండన్ అని, అంటే 3 లండన్లో ఉన్నాయని. ఓకేనా? ఒకటి ఏఎం అంటే ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్, కామన్ అంటే కామన్వెల్త్ ఆర్గనైజేషన్, మ్యాన్ అంటే ఈ మ్యారిటైమ్ ఆర్గనైజేషన్. ఏంటిది? మ్యారిటైమ్ ఆర్గనైజేషన్. సో కాబట్టి ఐఆమ్ ఏ కామన్ మ్యాన్ ఇన్ లండన్ 3 ఆర్గనైజేషన్స్ కూడా గుర్తుపెట్టుకోవచ్చు మనం. సరే, అది పక్కన పెట్టేస్తే ఇంటర్నేషనల్ మ్యారిటైమ్ ఆర్గనైజేషన్ వాళ్ళు మన భారతదేశంలో ఉన్నటువంటి 3 షిప్స్కి కమెండేషన్ అవార్డు ఇవ్వడం జరిగింది. దిట్ ఇస్ అ కమెండేషన్ సర్టిఫికేషన్. సో ఐఎన్ఎస్ కొచ్చి షిప్కి కానీ, ఐఎన్ఎస్ కోల్కతా కానీ అండ్ ఐఎన్ఎస్ ద గ్రేట్ షిప్ అహల్యాక్ కానీ మనకి ఈ 3 సర్టిఫికేషన్ అవార్డు ఇవ్వడం జరిగింది. అంటే దాని అర్థం ఏంటిది? ఇవి చాలా వరకు సర్వీస్ అందించిన ఇవి మంచి షిప్స్ అని దాని మీనింగ్. చాలా వరకు సర్వీస్ అలా ఏవైతే బెస్ట్ సర్వీసెస్ అందిస్తాయో అలాంటి వాటికి మాత్రమే ఈ సర్టిఫికేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. భారతదేశం నుంచి ఐఎన్ఎస్ కొచ్చికి కానీ, అండ్ నెక్స్ట్ వచ్చేసి ఐఎన్ఎస్ కోల్కతాకి కానీ, ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి అహల్యాక్ కానీ, సో 3కి రావడం జరిగింది. సో కమెండేషన్ సర్టిఫికేషన్ మనకి. సో ఎవరి నుంచి? సో ఐఎంఓ నుంచి, ఇంటర్నేషనల్ మ్యారిటైమ్ ఆర్గనైజేషన్. ఐపీబీపీ ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్. మన పోస్ట్ ఆఫీస్ వాళ్ళది బ్యాంక్ ఉంది కదా. పోస్ట్ ఆఫీస్ యొక్క బ్యాంక్ పేరు ఏంటిది? మన పోస్ట్ ఆఫీస్, ఇండియా పోస్ట్ ఆఫీస్ బ్యాంక్ పేరు ఏంటిది? ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్. ఈ ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్ ఏం చేస్తుందంటే ఫినాన్షియల్ లిటరసీ కంపెనీ, అంటే బ్యాంక్ పైన కానీ, బ్యాంకులు ఇచ్చే పాలసీస్ పైన కానీ, బ్యాంక్ అకౌంట్ ఎలా తీసుకోవాలి, మీకు బ్యాంక్ ఏం పాలసీస్ ఇస్తున్నాయి, ఎంత ఇంట్రెస్ట్ రేట్ ఇస్తుంది, దానివల్ల మీరు ఏం చేయొచ్చు, ఇలాంటి వాటి కోసం అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ఏమంటాం? మన ఫినాన్షియల్ లిటరసీ అంటాం. జనరల్ వి కాల్ ఇట్ యాజ్ వాట్? ఫినాన్షియల్ లిటరసీ. సో కాబట్టి సో మన ఐపీబీపీ, సో ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్ కండక్ట్స్ ద వాట్ ఫస్ట్ ఫ్లోటింగ్ ఫినాన్షియల్ లిటరసీ క్యాంపెయిన్ అనేది జమ్మూ కాశ్మీర్లో కండక్ట్ చేయడం జరుగుతుంది నివేశక్ దీదీ పేరుతోటి. ఓకేనా? నివేశక్ దీదీ టు ప్రమోట్ ద వాట్ ఫినాన్షియల్. దీదీ అంటే అక్కనే కదా. సో కాబట్టి అలా మనకి ఏమి స్టార్ట్ చేశారు బై ద, చూడండి, ఇట్ ఈస్ ద ఇనిషియేటివ్ టు ప్రమోట్ ద వాట్ ఫినాన్షియల్ లిటరసీ బై ద ఉమెన్ ఫర్ ద వాట్ ఉమెన్ కండక్టెడ్ ఇన్ ద వాట్ దట్ ఈస్ ద ఇండియాస్ ఫస్ట్ ఫ్లోటింగ్ ఫినాన్షియల్ లిటరసీ క్యాంప్. ఇండియాస్ ఫస్ట్ ఫ్లోటింగ్ ఫినాన్షియల్ లిటరసీ క్యాంప్ అనేది లాంచ్ చేయడం జరిగింది. ఏ పేరుతోటి? నివేశక్ దీదీ పేరుతోటి లాంచ్ చేయడం జరిగింది. ఎవరు? ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్ అవేర్నెస్ క్యాంపెయిన్ స్పెషల్లీ ఫర్ ద ఉమెన్ అబౌట్ ద వాట్ ఫినాన్సెస్. లైక్ యూరోప్ అప్రోచ్ ద వాట్ వరల్డ్స్ ఫస్ట్. చూడండి, ఫస్ట్ ఏమన్నాడు? 1 dose సింగిల్ డోస్
సింగిల్ డోస్ డ్రగ్ టు ప్రొటెక్ట్ ద బేబీస్ అగ్నిస్ట్ ద వాట్ ఆర్ఎస్వి అంటే సో రెస్పిరేటరీ సినిటికల్ వైరస్. అంటే రెస్పిరేటరీ డిసీజెస్కి ఎక్కువ మొత్తంలో వస్తుంటాయి. జనరల్గా మేజర్గా ఇన్ఫ్లుయెన్జా వైరస్ వల్ల వస్తుంటాయి ఎక్కువ మొత్తంలో. సో హైలీ కంటాజియస్ సిగ్నల్ దట్ ఇన్ఫెక్ట్ ద ఫిల్ ఆల్ ద బేబీస్ ఆఫ్ ద ఏజ్ బిలో ద 2 years. 2 years కన్నా తక్కువగా ఉన్నటువంటి బేబీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ ఎక్కువ మొత్తంలో ఇన్ఫెక్ట్ అవుతూ ఉంటుంది. అందువల్ల ఈ రెస్పిరేటరీ సినిటికల్ వైరస్ ఏదైతే ఉందో దీనికోసం ఒక సింగిల్ మనకి యాంటీబయాటిక్ని తీసుకురావడం జరిగింది. దాని పేరు ఏంటిదంటే నిర్సేవిమాబ్. దట్ ఈస్ ద వరల్డ్స్ ఫస్ట్ సింగిల్ డోస్ డ్రగ్ బై ద వాట్ ఆస్ట్రాజెనెకా అండ్ సానోఫీ ఫార్మాస్యూటికల్స్ ఇద్దరు కలిపి దీన్ని తయారు చేయడం జరిగింది. ఆస్ట్రాజెనెకా, సానోఫీ వాళ్ళు తయారు చేసి ఇడ్రికి ఆర్ఎస్వికి రెస్పిరేటరీ సినిటికల్ వైరల్ డిసీజ్ ఏదైతే ఉందో దానికి సంబంధించి తయారు చేయడం జరిగింది. నెక్స్ట్ టాటా స్టీల్ జమ్షెడ్పూర్ సైట్స్ బికమ్ ద వాట్ ఇండియాస్ ఫస్ట్ టు గెట్ ద వాట్ రెస్పాన్సిబుల్ స్టీల్ సైట్ సర్టిఫికేషన్. సో జమ్షెడ్పూర్లో ఉన్నటువంటి ఏదైతే ఇండియాస్ స్టీల్ ప్లాంట్ ఏదైతే ఉందో సో దానికి రెస్పాన్సిబుల్ స్టీల్ సైట్ సర్టిఫికేషన్ రావడం జరిగింది. అంటే ఏంటిది, అక్కడ ఉన్నటువంటి స్టీల్ కానీ, స్టీల్ ద్వారా ప్రొడ్యూస్ అయిన స్లాగ్ కానీ, అక్కడ చెత్త కానీ, లేదంటే అక్కడ చెట్లు పెంచడం కానీ ఇవన్నీ ఉంటే రెస్పాన్సిబిలిటీ ఉన్నట్టు. లేదంటే స్టీల్ ద్వారా ప్రొడ్యూస్ అయిన వ్యర్థ పదార్థాలు, స్లాగ్ ఇవన్నీ ఎట్లంటే అట్లా పడేస్తూ ఉంటారు. అలా కాకుండా అన్నీ ఒక రెస్పాన్సిబుల్ వేలో మెయింటైన్ చేస్తే అప్పుడు రెస్పాన్సిబుల్ అని చెప్తుంటారు. అక్కడ ఉన్న వాటన్నిటిని పరిశుభ్రంగా ఉంచితే, సింపుల్గా మన భాషలో చెప్పాలి అంటే. సో రెస్పాన్సిబుల్ సర్టిఫికేషన్ హ్యాస్ బీన్ కన్ఫర్డ్ ద వాట్ 3 production facilities, స్టీల్ వర్క్స్ అండ్ ద ట్యూబ్స్ డివిజన్ అండ్ ద కోల్డ్ రోలింగ్ మిషన్ ఆఫ్ ద వాట్ టాటా స్టీల్స్ ఇన్ ద జమ్షెడ్పూర్. సో ఇన్ ద జమ్షెడ్పూర్ జార్ఖండ్లో ఇది ఇవ్వడం జరిగిందనమాట. ఓకేనా, క్లియర్. నెక్స్ట్ కేరళ బికమ్ ద ఫస్ట్ స్టేట్ టు ఇంట్రడ్యూస్ ద వాట్ యూనిఫామ్ గోల్డ్ ప్రైస్ బేస్డ్ ఆన్ ద వాట్ బ్యాంక్ రేట్. సో జనరల్గా మనకి యూనిఫామ్ ప్రైస్ ఆన్ ద వాట్ 916 ప్యూరిటీ అండ్ ద 22 క్యారెట్ గోల్డ్ ఏదైతే ఉందో దానికి సంబంధించి 22 క్యారెట్ గోల్డ్ పైన మనకి సేమ్ రేట్ అంటే ఇప్పుడు బ్యాంక్ రేట్ అనేది ఎక్కడ పోయినా సేమ్ ఉంటుంది కదమ్మా. బ్యాంక్ రేట్ అనేది ఎవరు డిసైడ్ చేస్తారు, జనరల్గా ఆర్బీఐ డిసైడ్ చేస్తారు బ్యాంక్ రేట్ అనేది. సో ఆర్బీఐ డిసైడ్ చేసినప్పుడు బ్యాంక్ రేట్ అనేది ఎక్కడ పోయినా సేమే ఉంటుంది, ఆర్బీఐ డిసైడ్ చేస్తుంది కాబట్టి. సో ఆ బ్యాంక్ రేట్కి లింక్ చేసే గోల్డ్ ప్రైస్ డిటర్మైన్ చేయాలని చెప్పేసి కేరళ గవర్నమెంట్ తీసుకొచ్చింది. ఎందుకంటే లేకపోతే సో ఈ ప్రైవేట్ కంపెనీ వాళ్ళు ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు గోల్డ్ ప్రైస్ని డిటర్మైన్ చేస్తూ ఉన్నాయి కాబట్టి అది కన్జ్యూమర్కి అనేది లాస్గా జరుగుతుంది. సో కాబట్టి కన్జ్యూమర్కి నష్టం జరగద్దు అంటే సో ఏదో ఒకటి ఉండాలి కదా. సో అందుకని చెప్పేసి బ్యాంక్ రేట్ ఆధారంగా సో మనకి డిటర్మైన్ చేస్తారు. దిస్ ఇస్ ద స్టాండర్డైజేషన్ ఆఫ్ ద గోల్డ్ విల్ సేఫ్ గార్డ్ ద వాట్ ఇంట్రెస్ట్ ఆఫ్ ద వాట్ కన్జ్యూమర్స్ని కాపాడడానికి కోసం మనకి కేరళ బికమ్స్ ద వాట్ ఫస్ట్ స్టేట్ టు ఇంట్రడ్యూస్ ద వాట్ యూనిఫామ్ గోల్డ్ ప్రైజెస్ బేస్డ్ ఆన్ ద వాట్ బ్యాంక్ రేట్. Byju appoints Lionel Messi as the first global brand ambassador for the social impact education for all. Education for all అనే ప్రాజెక్ట్కి మనకి లయనల్ మెస్సీని మనకు బ్రాండ్ అంబాసిడర్గా బైజూస్ వాళ్ళు అపాయింట్ చేయడం జరిగింది. మనకు లయనల్ మెస్సీ మీ అందరికీ తెలుసు, అర్జెంటీనాకు చెందినటువంటి ఫుట్బాల్ ప్లేయర్ ఎవరు, లయనల్ మెస్సీ. సో నెక్స్ట్ ఇండియా సో మెయిల్ దట్ ఈస్ అ మెగా ఇంజనీరింగ్ కన్స్ట్రక్షన్ లిమిటెడ్. సో ఈ మెగా ఇంజనీరింగ్ కన్స్ట్రక్షన్ లిమిటెడ్ అనేది మనకి మంగోలియా దేశంలో మంగోల్ రిఫైనరీ ప్రాజెక్ట్ని మనకి తీసుకురావడం జరిగింది. మంగోలియాస్ ఫస్ట్ గ్రీన్ ఫీల్డ్ ఆయిల్ రిఫైనరీ అవుట్స్కట్స్ ఆఫ్ ద వాట్ ఉలన్బెత్తర్ క్యాపిటల్ సిటీ. సో ఇదంతా కూడా మెగా ఇంజనీరింగ్ కన్స్ట్రక్షన్స్కి రావడం జరిగింది. సో మంగోలియా దేశంలో మనం కడుతున్నటువంటి మంగోలియా ఆయిల్ రిఫైనరీ ఏదైతే ఉందో ఇది హైదరాబాద్ బేస్డ్ అయినటువంటి మెగా ఇంజనీరింగ్ లిమిటెడ్ వాళ్ళు దీన్ని ఈ కాంట్రాక్ట్ని పొందడం జరిగింది టు బిల్డ్ ద వాట్. సో దట్ ఈస్ ద మంగోలియాస్ ఫస్ట్ గ్రీన్ ఫీల్డ్ ఆయిల్ రిఫైనరీ నియర్ ద ఉలన్బెత్తర్. సో ఉలన్బెత్తర్ దగ్గర గ్రీన్ ఫీల్డ్ ఆయిల్ రిఫైనరీ నిర్మించడానికి కోసం మనం ఫస్ట్ ఇది రావడం జరిగింది. ఓకేనా, రైట్. నెక్స్ట్ చైనా లాంచెస్ ద సెకండ్ ల్యాబ్ మాడ్యూల్ దట్ ఈస్ ద మెగ్నీషియన్. సో దట్ ఈస్ ద ఫస్ట్ ఆఫ్ ఇట్ స్పేస్ స్టేషన్. సో మనకి ఆల్రెడీ తెలుసు చైనా అనేది స్పేస్ స్టేషన్ నిర్మిస్తుంది. ఆ స్పేస్ స్టేషన్ నిర్మిస్తుంది కాబట్టి ఆ స్పేస్ స్టేషన్ నిర్మించడానికి కోసమే మనకి సో ఈ లాంగ్ మార్చ్ 5B అనే రాకెట్ ద్వారా ఒక టెస్టింగ్ మాడ్యూల్ దాని ఏంటిది ల్యాబ్ మాడ్యూల్ సో దట్ ఈస్ ఆ మెజిషియన్ అనేది లాంచ్ చేయడం జరిగింది. సో ఇది 3 ఆస్ట్రోనాట్స్ అనేది తర్వాత ఫ్యూచర్లో స్పేస్ స్టేషన్ని టెస్ట్ చేయడానికి కోసం, ఇంకా స్పేస్ స్టేషన్ని పూర్తిగా లాంచ్ చేయలేదు, మనకి స్పేస్ స్టేషన్ని అక్కడ కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ఆ కన్స్ట్రక్షన్ కోసమే అక్కడ టెస్ట్ చేయాలి కదా, టెస్ట్ చేయడానికి కోసం ఒక శాటిలైట్ పంపినారు. ఆ శాటిలైట్లో అంతా కూడా ల్యాబ్ మోడల్స్ ఉంటాయి, అంటే ఎక్విప్మెంట్స్ అన్నీ ఉంటాయి. అందువల్ల ఏమంటున్నాం, ల్యాబ్ అని చెప్తున్నాం. సో అది దాని పేరు ఏంటిది, మెజిషియన్ అనేది పంపడం జరిగింది మనకి. నెక్స్ట్ గ్రోయింగ్ గ్రీన్ స్పేస్ సిటీ హోస్ట్ ద వాట్ ఇండియాస్ లార్జెస్ట్ మియావాకీ ఫారెస్ట్. మియావాకీ అని అతను జపాన్కి చెందిన ఇతను ఏంటిదంటే లెస్ స్పేస్లో ఎక్కువ మొత్తంలో మొక్కల్ని ఎలా నాటాలి, సో ఓకేనా, తక్కువ స్పేస్లో మోర్ నెంబర్ ఆఫ్ ద ట్రీస్ని ఎలా నాటాలన్న కాన్సెప్ట్ పైన రీసెర్చ్ చేసి అతను కొత్త మెథడ్లను తీసుకొచ్చారు. ఆ మెథడ్ పేరే మియావాకీ మెథడ్ అని చెప్తుంటాం. మియావాకీ మెథడ్ అంటే ఫారెస్ట్లను పెంచడానికి ఉపయోగించే ఒక టెక్నిక్ అది. సో హౌ టు ప్లాంట్ ద వాట్ మోర్ నెంబర్ ఆఫ్ ద ట్రీస్ విత్ ఇన్ ద లెస్ స్పేస్.
దాన్ని మనం మియావాకీ మెథడ్ అని చెప్తుంటాం. సో హైదరాబాద్స్ గ్రోయింగ్ గ్రీన్ స్పేస్ సిటీ హోస్ట్ అవార్డ్ ఇండియాస్ లార్జెస్ట్ మియావాకీ ఫారెస్ట్. సో ప్రపంచంలోనే సో ఎక్కువ మొత్తంలో మియావాకీ ఫారెస్ట్ డెవలప్ చేసిన సిటీగా హైదరాబాద్ అనేది ఉంది మనకి 18 ఎకరాలలో. 18 ఎకరాలలో కవ్వాగూడ నియర్ ద వాట్ ఎయిర్‌పోర్ట్ ఫాలోడ్ బై ద గుజరాత్‌లో 14 ఎకరాలలో ఉంటే మియావాకీ ఫారెస్ట్. హైదరాబాద్‌లో మనకి శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కి దగ్గరగా 18 ఎకరాలలో మియావాకీ మెథడ్ తోటి ఫారెస్ట్ ఏరియాని డెవలప్‌మెంట్ చేయడం జరిగింది. ప్రపంచంలోనే లార్జెస్ట్ మియావాకీ ఫారెస్ట్‌గా ఇది రికగ్నైజేషన్ రావడం జరిగింది. సో ఇండియాస్ లార్జెస్ట్ మియావాకీ ఫారెస్ట్ హైదరాబాద్‌లో ఉంది. నెక్స్ట్ రూరల్ డెవలప్మెంట్ మినిస్ట్రీ సైన్డ్ అగ్రిమెంట్ విత్ పతంజలి. పతంజలి తోటి అగ్రిమెంట్ సైన్ చేసుకుందంట. సో పతంజలి ఎందుకంటే మన దగ్గర ఈ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఎవరైతే ఉన్నారో ఉమెన్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఉంటాయి, స్వయంక సంఘాలు, వాళ్ళు చేసిన ప్రొడక్ట్స్ ఏవైతే ఉంటాయో ఆ ప్రొడక్ట్స్ అన్నీ కూడా మనకి పతంజలి ద్వారా మార్కెట్లోకి అమ్మడానికి కోసమే దీన్ని తీసుకురావడం జరిగింది. సో ఈ ఈ ఏవైతే ఈ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఎవరైతే ఉన్నారో ఈ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ వాళ్ళందరూ కూడా ఈ దీన్ దయాళ్ అంత్యోదయ యోజన కింద వాళ్ళు వస్తువులను తయారు చేస్తుంటారు. లేదంటే అజీవిక అని చెప్తుంటాం, నేషనల్ రూరల్ లైవ్లీహుడ్ మిషన్ లేదా అజీవిక, లేదంటే దీన్ దయాళ్ అంత్యోదయ యోజన. దీని కింద వీళ్ళు వస్తువులను తయారు చేస్తుంటారు. ఈ వస్తువులన్నిట్లను కూడా మన పతంజలిలో అమ్ముకోవడానికి కోసం ఈ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ తోటి మినిస్ట్రీ ఆఫ్ ద రూరల్ డెవలప్మెంట్ అగ్రిమెంట్ రాయడం జరిగింది. నెక్స్ట్ యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఇనాగ్రేట్ ద నార్త్ ఇండియాస్ ఫస్ట్ డాటా సెంటర్ ఇన్ ద గ్రేటర్ నోయిడా. ఫస్ట్ డాటా సెంటర్, డాటాను స్టోర్ చేయడానికి కోసం ద గ్రేటర్ నోయిడా ఫస్ట్ డాటా సెంటర్, దట్ ఈస్ ద యోత్తా D1. నార్త్ ఇండియాస్ ఫస్ట్ డాటా సెంటర్ యోత్తా D1. సో వీళ్ళు ఈ ఆర్గనైజేషన్ ఇది యోత్తా ఇన్ఫ్రాస్ట్రక్చర్ సొల్యూషన్స్ వాళ్ళు దీన్ని కడుతున్నారు మనకి గ్రేటర్ నోయిడా ఉత్తరప్రదేశ్ లోపల కడుతున్నారు మనకి దీన్ని ఫస్ట్ డాటా సెంటర్ ఇన్ ద ఎంటైర్ నార్త్ ఇండియా. నెక్స్ట్ వడోదర బికమ్ ద సెకండ్ ఇండియన్ సిటీ టు ఇష్యూ ద వాట్ మున్సిపల్ బాండ్స్. సో బాండ్స్ అమ్మేసి ఏం చేస్తారు, జనాలకి బాండ్స్ అమ్ముతారు. ఆ బాండ్స్ అమ్మేసి జనాల నుంచి ఏం తీసుకుంటారు, డబ్బులు తీసుకుంటారు మనకి, అవునా. ఇప్పుడు ఒక ₹1,00,000 బాండ్ అమ్మినా అనుకోండి, ₹1,00,000 బాండ్ అమ్మితే నాకేమని చెప్తుంది గవర్నమెంట్, నీకు 90,000 ఇస్తా, ఒక 1 ఇయర్ తర్వాత తిరిగి నీకు ₹1,00,000 ఇస్తా అంటది. అప్పుడు నేను ఏం చేస్తా, బాండ్ కొనుక్కుంటా. ఎందుకంటే నాకు 90,000 ఇస్తుంది, 1 ఇయర్ తర్వాత 10,000 లాభం నాకు. కాబట్టి జనరల్గా బాండ్స్ కొంటాం. అప్పుడు గవర్నమెంట్ అప్పుడు ఆ బాండ్స్ ద్వారా వచ్చిన పైసలను తీసుకొని వాళ్ళు ఏం చేస్తారు, అక్కడ డెవలప్మెంటల్ యాక్టివిటీస్ చేస్తుంటారు. అంతకుముందు మనకు 2015లో పూణే అనేది ఫస్ట్ మున్సిపాలిటీ అనమాట ఇండియాలో టు ఇష్యూ ద వాట్ మున్సిపల్ బాండ్స్. మహారాష్ట్ర ఫస్ట్ ఇండియన్ సిటీ, ఓకేనా. 200 కోట్లను సాధించే మున్సిపల్ బాండ్స్. ఇప్పుడు మనకి మున్సిపల్ బాండ్ ఇష్యూ చేసేటువంటి సెకండ్ సిటీ ఏది మనకి, వడోదర. సో వడోదర ఇస్ ద సిటీ. సో ఇన్ ద గుజరాత్ బికేమ్ ద సెకండ్ ఇండియన్ సిటీ టు సెల్ ద వాట్ మున్సిపల్ బాండ్స్. ఫస్ట్ వచ్చేసి ఏంటిది మనకి పూనా అనేది ఫస్ట్ సిటీ మనకి మున్సిపల్ బాండ్స్ అని, అంటే జనాలకు బాండ్స్ అమ్మి మనీని మొబిలైజేషన్ చేసి ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్మెంట్ చేయడం. నెక్స్ట్ జెనెటిక్ ఇంజనీరింగ్ అప్రూవల్ కమిటీ అనేది మనకి ఈ మధ్య కాలంలో ఒక ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ ఇచ్చింది. మన భారతదేశంలో జెనెటికల్లీ మాడిఫైడ్ క్రాప్ అంటాం. జెనెటికల్లీ మాడిఫైడ్ క్రాప్ అంటే ఏంటిది, మన బాడీలో ఉన్నటువంటి DNA ఏదైతే ఉంటుందో, అట్లాగే ప్లాంట్ ఉంటుంది కదమ్మా, ఏదైతే ప్లాంట్ ఉంటుందో ఆ ప్లాంట్లో ఉన్న DNAని కూడా ఏం చేస్తాం మనం, ఈ ప్లాంట్ ఉంటే ఈ ప్లాంట్లో ఉన్నటువంటి సీడ్స్ లోపల ఉన్నటువంటి దీని DNAని కూడా ఏం చేస్తాం మనం, మాడిఫై చేస్తాం. ద DNA మాడిఫై చేస్తేనే దాన్ని ఏమంటాం, జెనెటికల్లీ మాడిఫైడ్ క్రాప్స్ అని చెప్తుంటాం. మన భారతదేశంలో ఒక జెనెటికల్లీ మాడిఫైడ్ క్రాప్స్ ఇప్పుడు అఫీషియల్గా మనం ఫాలో అవుతున్న ఏది కాటన్, BT కాటన్. ఏదైతే BT కాటన్ ఏదైతే ఉందో ఈ BT కాటన్ మాత్రమే భారతదేశంలో మనకు అఫీషియల్గా అప్రూవ్ చేయడం జరిగింది ఇప్పటివరకు. సో ఏది BT కాటన్, ఓకేనా, BT కాటన్. అయితే ఇప్పుడు ఈ BT కాటన్ తర్వాత BT కాటన్ ప్లేస్లో తర్వాత మనకి ఇప్పుడు మస్టర్డ్ ఆవాలు. సో ఆవాలు ఏవైతే మస్టర్డ్ ఉందో దానికి కూడా గవర్నమెంట్ అనేది అప్రూవల్ ఇవ్వడం జరిగింది. దాని యొక్క వెరైటీ పేరు ఏమంటారు, ధారా మస్టర్డ్ అంట. అది వెరీ ఇంపార్టెంట్. జెనెటికల్ ఇంజనీరింగ్ అప్రూవల్ సో దట్ ద ఇండియాస్ ఫస్ట్ ట్రాన్స్జెనిక్ ఫుడ్ క్రాప్. ఇప్పటివరకు ఒక్క ఫుడ్ క్రాప్ కూడా భారతదేశంలో మనకు అప్రూవల్ ఇవ్వాలి. అప్పట్లో వంకాయకి బ్రింజాల్కి ఇచ్చారు, మళ్ళీ విత్డ్రా చేసుకున్నారు. అండ్ మనకు భారతదేశంలో నాన్ ఫుడ్ క్రాప్ మాత్రమే ఉంది, ఏది, BT కాటన్. BT కాటన్ ఏదైతే ఉందో ఈ BT కాటన్ అనేది నాన్ ఫుడ్ క్రాప్. భారతదేశంలో జెనెటికల్లీ మాడిఫైడ్ క్రాప్స్ని ఇప్పటివరకు అప్రూవ్ చేయలేదు. అప్రూవ్ చేసింది ఒకటి కాటన్ మాత్రమే. అదేంటిది, నాన్ ఫుడ్ క్రాప్ కాబట్టి. మరి ఇవి ఫుడ్ క్రాప్ కాబట్టి ఫస్ట్ ఫుడ్ క్రాప్ ఏంటిది, మస్టర్డ్ ఆవాలు. మనం రోజు తింటాం కదమ్మా ఆవాలు. సో కాబట్టి దాని పేరు ఏంటిదంటే DMH, దారా మస్టర్డ్. ఇది DMH11 అనే వెరైటీకి మనకి ఇవ్వడం జరిగింది. మస్టర్డ్ వెరైటీ ఇది. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. దీన్ని అడుగుతాడు, గుర్తుపెట్టుకోవాలి. DMH దారా మస్టర్డ్, ఓకేనా. సో కాబట్టి ఇది జెనెటికల్లీ మాడిఫైడ్ మస్టర్డ్ బై ద వాట్ హైబ్రిడ్, దారా మస్టర్డ్ హైబ్రిడ్ 11. సో హ్యాస్ బీన్ డెవలప్డ్ బై ద వాట్ క్రాప్ ప్లాంట్స్. వీళ్ళు ఢిల్లీ యూనివర్సిటీ వాళ్ళు డెవలప్మెంట్ చేయడం జరిగింది దీన్ని, DMH11ని. వెరీ వెరీ ఇంపార్టెంట్. మస్టర్డ్ హైబ్రిడ్ ఇది దారా మస్టర్డ్ హైబ్రిడ్ 11. D ఫర్ దారా మస్టర్డ్ హైబ్రిడ్ 11 DMH. ఏ వెరైటీ, మస్టర్డ్ వెరైటీ. ఏ మస్టర్డ్ వెరైటీ, జెనెటికల్లీ మాడిఫైడ్. జెనెటికల్లీ మాడిఫైడ్ అంటే ఏంటిది, దాని యొక్క DNAలో ఏం చేస్తారు,
మాడిఫై చేస్తారు, న్యాచురల్గా ఉన్న డిఎన్ఏని మాడిఫై చేస్తారు మనకు అనుగుణంగా. సో అలాంటిదని జెనెటికల్లీ మాడిఫైడ్ క్రాప్స్. భారతదేశంలో జెనెటికల్లీ మాడిఫైడ్ క్రాప్స్ ఉన్నాయా? ఉన్నాయి. ఏంటి అది? బీటీ కాటన్ మాత్రమే ఉంది, ఇంకా ఏది అలో లేదు ఇండియాలో. మరి దీని అప్రూవల్ ఎవరు ఇవ్వాలి? వీళ్ళు ఇవ్వాలి. జెనెటిక్ ఇంజనీరింగ్ అప్రైజల్ కమిటీ అనేది మనకు మినిస్టర్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ కింద పనిచేస్తుంది. వాళ్ళు ఏదైనా జెనెటిక్ ఇంజనీరింగ్ని ఇవ్వాలి అంటే మనకి దీని ప్రకారం, యాక్ట్ ప్రకారం ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ యాక్ట్. సో ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ యాక్ట్ 1986 ప్రకారము మనకి సో ఏమైనా జెనెటికల్లీ మాడిఫైడ్ క్రాప్స్ని ఇంట్రడ్యూస్ చేయాలంటే మనం పర్మిషన్ ఇవ్వాల్సి వస్తుంది. ఓకేనా? జెనెటిక్ ఇంజనీరింగ్ అప్రూవల్ కమిటీ. నెక్స్ట్, జస్టిస్ చంద్రచూడ్ లాంచెస్ ద వాట్ నల్సా క్యాంపెయిన్ టు ప్రమోట్ ద వాట్ ఇన్క్లూసివిటీ. సో మనకి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ వారు లాంచ్ చేయడం జరిగింది. సో ఈ ప్రాజెక్ట్ని launch the 2 campaigns: empowerment of the citizens through the what legal awareness and outreach, and Hak Hamara Bhi Hai at the 75 at the rate of special campaign for the legal aid for the what prisons. ఈ క్యాంపెయిన్ లాంచ్ చేయడం జరిగింది. మనకి జస్ట్ ఏంటిదంటే అందరికి ఎవరికైతే న్యాయ సదుపాయాలు అందుతున్నాయా లేవా, అంటే ఇవి లా రిలేటెడ్ సర్వీసెస్ జస్టిస్ సర్వీసెస్ అందుతున్నాయా లేవా అనే దానికోసం నేను లాంచ్ చేయడం జరిగింది. జస్ట్ ఇన్క్లూజివ్ వాళ్ళందరి కోసం మేము నల్సార్ అనేది సర్వీసెస్ని ప్రొవైడ్ చేస్తుంది, ఈ సర్వీసెస్ మీకు అందుబాటులో ఉన్నాయి, కావాలంటే ఈ సర్వీసెస్ అన్నిటిని మీరు తీసుకోవచ్చు అని జస్ట్ ప్రమోట్ చేయడం. నెక్స్ట్, మహారాష్ట్రస్ ఫస్ట్ ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చర్. సో ఇది మనకి మినిస్ట్రీ ఆఫ్ ద ఎలక్ట్రానిక్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వాళ్ళు మహారాష్ట్రకి ఫస్ట్ ఏంటిదట ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్ని అప్రూవ్ చేయడం జరిగింది. ఇక్కడ పూణే, దట్ ఇస్ ద phase 3 ఆఫ్ ద వాట్ పూణే. సో దట్ ఈస్ రాజన్గావ్. సో రంజన్గావ్, దట్ ఈస్ పూణేలో అప్రూవ్ చేయడం అనేది జరిగింది. దీంతోపాటు మనకు తెలంగాణకు కూడా ఆల్రెడీ పెండింగ్లో ఉంది మనకి ఇంకా. సో మహారాష్ట్ర స్టేట్ ఇండస్ట్రియల్ ఏజెన్సీ, అదర్ ఈఎంసీసీ ఇండియా ఆర్ ద వాట్ ప్రజెంట్ నోయిడాలో ఉత్తరప్రదేశ్లో ఉంది, తిరుపతి ఆంధ్రప్రదేశ్, కర్ణాటక అండ్ తమిళనాడులో కూడా ఉన్నాయి మనకి. ఏంటి? సో ఈ ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్ని అలానే మనకి పూణేలో అప్రూవ్ చేయడం జరిగింది. రీసెంట్గా పూణే కూడా అప్రూవ్ చేయడం జరిగింది. దట్ ఈస్ ద మహారాష్ట్రస్ ఫస్ట్ ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్. నెక్స్ట్, గోవా సీఎం ప్రమోద్ లాంచెస్ ద పర్పుల్ ఫెస్ట్ లోగో. సో పర్పుల్ ఫెస్ట్ లోగో అనేది లాంచ్ చేయడం జరిగింది, ఇప్పుడు జరగబోతుందంట. సో దట్ ఈస్ ద ఫస్ట్ టైం ద పర్సన్స్ విత్ డిసేబిలిటీ వాళ్ళు దీన్ని ఆర్గనైజేషన్ చేస్తున్నారు. సో దట్ ఈస్ ద సో దీంతో పాటు మనకు అక్కడ ఇండియా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ జరుగుతుంది కాబట్టి దాంతో అక్కడ ఆ రాష్ట్రంలో ఉన్న డైవర్సిటీని సెలబ్రేట్ చేస్తుంటారు. సెలబ్రేట్ ద వాట్ డైవర్సిటీ ఆఫ్ ద స్టేట్. సో దానికోసం పర్పుల్ ఫెస్ట్ని ఆర్గనైజ్ చేయడం జరిగింది. సో ద గోవా టు ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ పర్పుల్ ఫెస్ట్. Yeah. IBAC cluster in the Aizawl of the Mizoram is to become the first cluster to become completed under so SPRM, Shyam Prasad Mukherjee Rural Mission. ఈ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ రూర్బన్ మిషన్ ఏదైతే మీకు కనిపిస్తుంది ఇక్కడ, ఈ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ రూర్బన్ మిషన్ అనేది 2016లో గవర్నమెంట్ లాంచ్ చేయడం జరిగింది. ఈ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ రూర్బన్ మిషన్ ఏంటిదంటే, రూర్బన్ అంటే ఏంటిదమ్మా, రూరల్ ప్లస్ అర్బన్ కదా. సో రూరల్ ప్లస్ అర్బన్ మనం ఏమంటాం, రూర్బన్ అని చెప్తుంటాం. అంటే రూరల్ ఏరియాస్లో ఉన్న ఫెసిలిటీస్ అర్బన్ ఏరియాస్లో ఉన్న ఫెసిలిటీస్ ఏవైతే ఉన్నాయో అలాంటి ఫెసిలిటీస్ని సేమ్ మనము రూరల్ ఏరియాస్లో కూడా ప్రొవైడ్ చేయాలి. ఫెసిలిటీస్ వాట్ ఎవర్ ద ఫెసిలిటీస్ ఆర్ దేర్ ఇన్ ద అర్బన్ ఏరియా. సో అర్బన్ ఏరియాలో ఉన్నటువంటి ఫెసిలిటీస్ ఏవైతే ఉన్నాయో అదే ఫెసిలిటీస్ని మనం రూరల్ ఏరియాస్లో కూడా ప్రొవైడ్ చేయాలి. ఓకేనా? సో అప్పుడు దాన్ని రూర్బన్ మిషన్ అంటాం. అలా భారతదేశంలో శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ రూర్బన్ మిషన్ అనేది 2016లో మనం స్టార్ట్ చేయడం జరిగింది. ఓకేనా? స్టార్ట్ చేసి భారతదేశంలో దీన్ని స్టార్ట్ చేసి దీని ప్రకారం ఏంటిదంటే భారతదేశంలో 300 క్లస్టర్స్ని డెవలప్ చేయాలి. 300 క్లస్టర్స్ని మనము డెవలప్ చేయాలి. అంటే 300 క్లస్టర్స్ లోపల అర్బన్ ఫెసిలిటీస్ని ప్రొవైడ్ చేయాలి. అవి ఏ ప్రాంతాలు ఒరిజినల్గా రూరల్ ఏరియాస్, ఆ రూరల్ ఏరియాస్ని అర్బన్ ప్రాంతాలుగా తీర్చిదిద్దాలన్నమాట. అలా భారతదేశంలో 2016లో లాంచ్ చేసి 300 క్లస్టర్స్ని డెవలప్మెంట్ చేయాలని చెప్పేసి మనము టార్గెట్గా పెట్టుకోవడం జరిగింది. దాంట్లో ఫస్ట్ క్లస్టర్ కంప్లీట్ అయిపోయిందంట. అంటే ఆల్మోస్ట్ అన్ని ఫెసిలిటీస్ అన్ని అలా డెవలప్మెంట్ చేసిన క్లస్టర్గా ఇది రికార్డులోకి ఎక్కిందంట. ఇప్పుడు ఏది? ఐబాక్ క్లస్టర్. సో ఐబాక్ క్లస్టర్ ఆఫ్ ద వాట్ మిజోరాం ఉన్నటువంటి ఫస్ట్ క్లస్టర్ అన్నమాట. క్లస్టర్ అంటే ఏంటిది? 50,000 జనాభా ఉన్నదాన్ని జనరల్గా క్లస్టర్ అంటారు ఈ స్కీమ్ ప్రకారం. సో 50,000 జనాభా ఉన్న ప్రాంతాన్ని మొత్తంలో రూరల్ ఏరియాస్ లాగా ఉన్నదాన్ని అర్బన్ ఏరియా లాగా మార్చాలి. ఆ మార్చడానికి కోసం ఇది తీసుకొచ్చారు. ఇది శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ రూర్బన్ మిషన్ అనేది తీసుకురావడం జరిగింది 2016లో. అలా కంప్లీట్ అయిన మొదటి క్లస్టర్ ఇది. So Australian Navy ships reaches the Visakhapatnam to participate in the what Indo-Pacific Endeavour exercise. ఇండో-పసిఫిక్ ఎండివర్ ఎక్సర్సైజ్ మనకు విశాఖపట్నంలో మళ్ళీ జరుగుతున్నటువంటి సో ఈ ఆస్ట్రేలియన్ నేవీ, సో దట్ ఈస్ అంజాక్ వాళ్ళది ఐడిలైట్ అనేది రావడం జరిగింది ఆంధ్రప్రదేశ్లోకి. 3rd ఎడిషన్ ఆఫ్ ద వాట్ ఇండో-పసిఫిక్ ఎండివర్ ఎక్సర్సైజెస్ అనేది విశాఖపట్నంలో జరగబోతుంది. దట్ ఈస్ ఆస్ట్రేలియన్ డిఫెన్స్ ఫోర్స్ అండ్ ఇండియా వాళ్ళది మనకి. సో ఇది సో ఎక్కడ పోయింది? ఇండో-పసిఫిక్ ఎండివర్ ఎక్సర్సైజ్.
ఇండో పసిఫిక్ ఎండీవర్ ఎవరితోటి ఆస్ట్రేలియా తోటి. ఎందుకంటే మనం చూడొచ్చు ఇక్కడ ఇలా ఇక్కడ ఇండియా అనేది ఇలా ఉంటే ఇక్కడ ఆస్ట్రేలియా ఉంటుంది మనకి. ఓకేనా. ఆస్ట్రేలియాకి ఇటు సైడ్ పసిఫిక్ ఓషన్ ఉంటుంది, ఇటు సైడ్ ఇండియన్ ఓషన్ ఉంటుంది. ఇండియాకి ఇదంతా ఏంటిది మనకి ఇండియన్ ఓషనే కదా ఇండియాకి. సో కాబట్టి ఇది ఇండియన్ ఓషన్, ఇదేంటి మనకి ఇటు పసిఫిక్ ఓషన్. కాబట్టి ఇండో పసిఫిక్ ఎండీవర్. 11th మిలిటరీ జాయింట్ ట్రైనింగ్ కమెన్స్డ్ బిట్వీన్ ద ఇండియన్ ఎయిర్ ఫోర్స్. సో ఇక్కడ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ 11th ఎడిషన్ ఆఫ్ ద యాన్యువల్ జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్ బిట్వీన్ ద ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అండ్ ద రిపబ్లిక్ ఆఫ్ ద సింగపూర్ అనేది ఎక్కడ స్టార్ట్ అయింది మనకి ఇక్కడ వెస్ట్ బెంగాల్లో స్టార్ట్ అయింది. కలైకుండా వెస్ట్ బెంగాల్లో స్టార్ట్ అవ్వడం జరిగింది. జాయింట్ మిలిటరీ ట్రైనింగ్ అనేది స్టార్ట్ అవ్వడం జరిగింది. మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. ఎక్కడ జరిగింది అంటే 11th జాయింట్ మిలిటరీ ట్రైనింగ్ JMT జాయింట్ మిలిటరీ ట్రైనింగ్ కమెన్స్డ్ బిట్వీన్ ద ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అండ్ రిపబ్లిక్ ఆఫ్ ద సింగపూర్ ఇక్కడ కలైకుండా వెస్ట్ బెంగాల్లో మనకి స్టార్ట్ అవ్వడం జరిగింది. ఓకే. 26 అక్టోబర్ టు 30, 2022 వరకు మనకు జరిగింది ఇది. ఇండియా పార్టిసిపేట్ ఇన్ ద ఫస్ట్ ఎవర్ ట్రైలాటరల్ మిలిటరీ ఎక్సర్సైజ్ విత్ వాట్ మొజాంబిక్ అండ్ ద టంజానియా. సో మొజాంబిక్ అండ్ టంజానియా ఇక్కడ ఆఫ్రికాలో ఎక్కడెక్కడో ఉంటాయి. ఇక్కడ మొజాంబిక్ అండ్ ద టంజానియా. సో అందువల్ల మొజాంబిక్ తోటి టంజానియా తోటి ఇండియా అనేది ట్రైలాటరల్ ఎక్సర్సైజ్ అనేది అక్టోబర్ 27 నుంచి 29 వరకు మనకి ఈ ఎక్సర్సైజ్ నేవీ అనేది ఎక్సర్సైజ్ అనేది చేయడం జరిగింది. ఎవరితోటి మొజాంబిక్ ట్రైలాటరల్ ఎక్సర్సైజ్ IMT ట్రైలాట్ అని ఉంది కదా. సో IMT ట్రైలాట్ అది వెరీ ఇంపార్టెంట్ ఏమంటే ఇండియా, మొజాంబిక్ అండ్ టంజానియా ట్రైలాటరల్ ఎక్సర్సైజెస్. కాబట్టి IMT ఎక్సర్సైజ్ అని ఏ దేశాల మధ్యన అడగవచ్చు మనకి. IMT ట్రైలాటరల్ అనేది ఇండియా, మొజాంబిక్, టంజానియా, లేదంటే ఇండియా, మయన్మార్, థాయిలాండ్ ఇట్లాంటి ఆప్షన్స్ ఇస్తాడు. ఇండియా, మయన్మార్, థాయిలాండ్ కాదు, ఇండియా, మొజాంబిక్, టంజానియా నేవీస్ వాళ్ళు కట్టి మిలిటరీ ఎక్సర్సైజ్ అనేది చేయడం జరిగింది. ఓకేనా. టంజానియాలో చేశారు మనకి ఇక్కడ ఆఫ్రికాలో టంజానియా కోస్ట్ దగ్గర మనకు చేయడం జరిగింది. ఓకేనా. సో గుర్తుపెట్టుకోవాలి IMT ఇండియా, మొజాంబిక్, టంజానియా అనేది మిలిటరీ ఎక్సర్సైజ్ అనేది ఏ దేశంలో జరిగింది మనకి దారిస్సలాం టంజానియా దేశంలో జరిగింది మనకి. ఓకేనా. సో ఇవి ఇప్పటి వరకు ఉన్నటువంటి నవంబర్ మంత్ కరెంట్ అఫైర్స్. మళ్ళీ మిగతా వాటితో నేను మళ్ళీ కలుస్తాను. అంతవరకు థ్యాంక్ యూ ఎవ్రీవన్.